వరకు నడుచుకున్న జ్ఞాపకం చేసుకుంటూ వక్రించుడి అని ఉంది హెబ్రీ పత్రికలో. కాబట్టి ఇట్లాగా క్యారెక్టర్ని ఒక మనకంటే ముందుగా దేవుని కొరకు జీవించి ఈ లోకాన్ని ముగించిన వాళ్ళు కావచ్చు, ప్రస్తుతం మన కళ్ళ ముందు జీవిస్తున్న వాళ్ళు కావచ్చు, లేదా బైబిల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా బైబిల్ బయట బయోగ్రఫీస్గా కొన్ని బుక్స్ రూపంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. క్యారెక్టర్ స్టడీ అనేది బిబ్లికల్, అది వాక్యానుసారమే. ఓకే, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే నేను సహజంగా క్యారెక్టరిస్టిక్ బైబిల్ స్టడీ చేయించేటప్పుడు యవనస్తులు బైబిల్ స్టడీలో ఒక చిన్న అసైన్మెంట్ చేయిస్తాను. అదేంటంటే మీకు తెలిసినటువంటి క్యారెక్టర్స్ కొన్ని లిస్ట్ అవుట్ చేయండి అని కొంత టైం ఇస్తాను అనమాట. బైబిల్లో మీకు ఇష్టమైన క్యారెక్టర్స్ కొన్ని లిస్ట్ అవుట్ చేయండి. అలాగే బయోగ్రఫీస్లో అంటే బుక్స్ రూపంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ లిస్ట్ అవుట్ చేయండి. అలాగే ప్రస్తుతం మీ కళ్ళ ముందు మీ ముందు జీవిస్తూ మీకు తెలిసిన కొద్దిమంది భక్తుల పేర్లు రాయండి అని రాపిచ్చి నేను ఏమని చెప్తానంటే, వీళ్ళందరిలో నీ వ్యక్తిగత జీవితానికి ఫస్ట్ గ్రేడ్ ఎవరికి ఇస్తావు టిక్ పెట్టమంటా అనమాట. ఫస్ట్ మార్క్, ఫస్ట్ గ్రేడ్, అది బైబిల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, బయోగ్రఫీస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, అండ్ లైవ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రస్తుతం కళ్ళ ముందున్న వారు కావచ్చు. వీళ్ళలో ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇస్తావు, ఎవరికి ఇవ్వాలి అని అంటే నీ క్యారెక్టర్ని కరెక్ట్ చేస్తూ, లేదంటే నీ జీవితం మీద ప్రభావితం చూపించే ఆ వ్యక్తులు అన్నమాట. నీ జీవితాన్ని ప్రభావితం చేసిన జీవితం, అత్యధికంగా నిన్ను ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు అనేది లిస్ట్ అవుట్ చేయమంటాను అనమాట. సో అందులో భాగంగా నేను కూడా లిస్ట్ అవుట్ చేసుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు కాకుండా ఇక ప్రపంచంలో ఎవరిని అడిగినా ఆయన ఫస్ట్ పెడతారు ఎవరైనా కదా. ఆయన ఫస్ట్ పెట్టకపోతే అది పాపం. ఎందుకంటే అంతకంటే మించిన క్యారెక్టర్ని ఇంకెక్కడ ప్రపంచంలో మనం ఇప్పుడు చూడలేం, ఆ తరంలో ఈ తరంలో ఏ తరంలో కూడా. కానీ ఆయన కాకుండా మరొక వ్యక్తికి ఎవరికి మీరు ఫస్ట్ ప్లేస్ ఇస్తారు, మీ యొక్క హృదయాన్ని కానీ, లేదా మీ యొక్క గుణశీలాన్ని కానీ, మీ వ్యక్తిత్వాన్ని కానీ ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరున్నారు అని మీరు అడిగితే, నేను ఫస్ట్ ప్లేసు బైబిల్లో జోసెఫ్కి ఇస్తాను. యాకోబు కుమారుడైన యోసేపు ఉన్నాడు చూసారా, నాకు పిచ్చి ఆయన అంటే. ఎప్పటి నుంచి? నా సండే స్కూల్ డేస్ నుంచి కూడా, సండే స్కూల్లో కథలు విన్న డేస్ నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ప్లేస్ని ఇంకెవరు ఆక్యుపై చేయాల నా హృదయంలో. ఇక సెకండ్ ప్లేస్ ఎవరికి ఇస్తాను అంటే, లైవ్లో మా సండే స్కూల్ టీచర్కి ఇస్తాను. ఇమ్మాన్యుయల్ అన్న ఆయన పేరు. ఆయన ఇప్పటికీ ఉన్నాడు, సేవా భారత్లో జాబ్ చేస్తాడు. ఆయన ఓల్ విజన్లో చేశాడు గతంలో, ఇప్పుడు సేవా భారత్లో చేస్తున్నాడు. ఆయన వల్ల నేను ప్రభుని తెలుసుకున్నాను. ఆయన లైఫ్ స్టైలే నన్ను ప్రభు దగ్గరికి ఆకర్షించింది. నేను కూడా నా యవన వయసులో అన్నలాగా బ్రతకాలనే కోరిక పుట్టించి, యేసుక్రీస్తు నిజమైన దేవుడై ఉంటాడు అని నమ్మకి పుట్టించింది నా కళ్ళ ముందు జీవించిన ఆ యవనస్తుని యొక్క జీవితం. అందువల్ల జోసెఫ్ తర్వాత ఆయనకి నేను సెకండ్ ప్లేస్ ఇస్తాను అనమాట. ఓకే, ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో భక్తులు. సరే, ఏదేమైనా నా హృదయానికి అతి దగ్గరగా అత్యంత ప్రాణ సమానమైనటువంటి క్యారెక్టర్ అయిన యోసేపును, ఆయన కూర్చున్న ధ్యానాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే, సరే. యోసేపు, ఇతను ఆదికాండం 30వ అధ్యాయం 24వ వచనంలో పుట్టాడు. డేట్ ఆఫ్ బర్త్ లాగా ఆదికాండం 30వ అధ్యాయం 24వ వచనంలో పుట్టాడు. నేను మీతో చదివించను, కొంచెం దాన్ని మీరు అవుట్లైన్స్లా తీసుకోండి, అవసరాన్ని బట్టి మాత్రం నేను చదివిస్తా. ఆదికాండం 30వ అధ్యాయం 24వ వచనంలో తను జన్మించాడనమాట. ఓకే, అది తన డేట్ ఆఫ్ బర్త్ అనుకోవచ్చు. మరియు ఆమె యెహోవా మరొక కుమారుని నాకు దయచేయునుగాక అనుకుని అతనికి యోసేపును పేరు పెట్టెను. 23వ వచనంలో, అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నింద తొలగించను అనుకునేను. కాబట్టి యోసేపు అని పేరు పెట్టింది. ఇక్కడ పుట్టాడు, ఈ వచనంలో పుట్టాడు ఆయన. ఆదికాండం 50వ అధ్యాయం 26వ వచనంలో చనిపోయాడు. ఆదికాండం 50వ అధ్యాయం 26వ వచనంలో తను చనిపోయాడు. డేట్ ఆఫ్ డెత్ లాగా 50వ అధ్యాయం 26వ వచనం, యోసేపు 110 సంవత్సరముల వాడై మృతి పొందెను. ఈ వచనంలో చనిపోయాడు. సో మధ్యలో 30వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు మధ్యలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఇంచుమించుగా 20 అధ్యాయాలు కదా. సో తన క్యారెక్టర్ ఒక 20 అధ్యాయాల పరిధిలో ఉంది. మధ్యలో అక్కడక్కడ తన సందర్భం లేకపోవచ్చు, ఎలాగన్నా కానీ ఆ 30వ అధ్యాయంలో పుడితే 50 అధ్యాయంలో చనిపోతే 20 అధ్యాయాల పరిధిలో తన క్యారెక్టర్ ఉంది, తన హిస్టరీ ఉందన్నమాట. సో
యోసేపు మొత్తం 110 సంవత్సరాలు జీవించాడు. 110 ఇయర్స్ తను ఈ లోకంలో జీవించాడు. అక్కడ చదివాం మనం ఆ విషయాన్ని. 110 సంవత్సరాలు జీవించాడు. ఈ యోసేపు పేరు ఇంకా వేరే వాళ్ళకు కూడా ఉన్నాయి. మగ్దలేనే మా తల్లి అయినటువంటి మరియ భర్త అయిన యోసేపు పేరు కూడా యోసేపే. అలాగే ఇంకా యోసేపులు ఉన్నారు. కొత్త నిబంధనలో ఒకరిద్దరు ఉన్నారు. అయితే వాళ్ళు కాకుండానే అచ్చంగా యోసేపు పేరే బైబిల్లో దగ్గర దగ్గర 200 టైమ్స్ ప్రస్తావించబడింది. దగ్గర దగ్గర 200 సార్లు ప్రస్తావించబడింది. వాళ్ళు కాకుండా ఒక 10 సార్లు సుమారు బయటోళ్ళు వేరే యోసేపుల పేర్లు రాస్తే అచ్చంగా ఈ యోసేపు పేరే బైబిల్లో పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ 200 సార్లు తన పేరు ప్రస్తావించబడింది. చూడండి మరి బైబిల్లో ఆ క్యారెక్టర్ ఎంత విశేషమైందని చెప్పాలి. అన్నిసార్లు గుర్తు చేసుకుని అన్నిసార్లు ఆ వ్యక్తిని గురించి రాయబడింది అని అంటే, బైబిల్లో అన్నిసార్లు ఆ పేరు ఉంది అంటే మరి ఆ క్యారెక్టర్ ఎంత గొప్పదో, ఎంత మంచి శ్రేష్టమైందో మనం అర్థం చేసుకోవాలి. దావీదు పేరు 873 సార్లు రాయబడింది బైబిల్లో. 873 సార్లు. దానియేలు పేరు 56 సార్లు. మోషే పేరు 786 సార్లు రాయబడింది. అబ్రహాం 213 సార్లు రాయబడింది. ఇసాకు 121 సార్లు రాయబడింది. యాకోబు 368 సార్లు రాయబడింది. యేసు అచ్చంగా కొత్త నిబంధనలో మాత్రమే, పాత నిబంధనలో కాకుండా 892 సార్లు రాయబడింది. పౌలు పేరు 147 సార్లు రాయబడింది. యెహోవా అనేటువంటి నామం కొత్త నిబంధనలో కాకుండా, కొత్త నిబంధనలో ప్రభు అని ప్రస్తావిస్తారు. అచ్చంగా పాత నిబంధనలోనే యెహోవా అనేటువంటి యొక్క నామం 5751 సార్లు ప్రస్తావించబడింది. ఎందుకు ఇదంతా నేను నోట్ చేసుకున్నాను అని అంటే, మరి ఒక వ్యక్తి జీవితం పరిశుద్ధ గ్రంథంలో అన్నిసార్లు ప్రస్తావించబడింది అంటే ఆ వ్యక్తి ఎంత ప్రముఖమైనటువంటి వ్యక్తి అనేది మనకు అర్థం అవడం కోసం. సో ఇప్పుడు మనం ధ్యానిస్తున్న ఈ వ్యక్తి పేరు 200 సార్లు బైబిల్లో రాయబడింది. మీరు కనుక నన్ను యోసేపు జీవితాన్ని గురించి రెండే 2 మాటల్లో తేల్చి చెప్పండి అని అంటే నేను ఈ 2 మాటలు చెప్తా. ఏం చెప్తానంటే, ఆదికాండం 30:22 ప్రకారం, ఆదికాండం 30:22 ప్రకారం ఒకసారి దాన్ని చదవండి. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అంటే రాహేలుకి చాలా సంవత్సరాల పాటు పిల్లలు లేరు. ఓకే, యాకోబుకి 2 భార్యలు, 2 సహోదరులు, లేయా అండ్ రాహేలు. ఈ రాహేలుకి చాలా కాలం పాటు పిల్లలు లేరు. లేయాకు మాత్రం ఒకరి తర్వాత ఒకరు అప్పటికి సుమారుగా లేయాకు కానివ్వండి, దాంతో పాటు ఏమంటారు వాళ్ళని, ఉపపత్నుల, దాదీల, వాళ్ళకి కానివ్వండి, లేయాకి ఇచ్చిన దాది, తర్వాత రాహేలుకి ఇచ్చిన దాదీలు, వీళ్ళందరూ కలిపి యోసేపు కంటే ముందు 10 మంది పుట్టారు. యోసేపు 11వ సంతానం. యోసేపుకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. రాహేలుకి 2 పిల్లలు, యోసేపు ఒకడు, బెన్యామీన్ ఒకడు. ఓకే, అంతేగా, బెన్యామీనేగా, 2. సో 11వ సంతానం యోసేపు. చాలా కాలం పాటు తన పిల్లలు లేరు. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరచును అనే మాట దగ్గర మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, యోసేపు ఎవరు అంటే ప్రార్థనా ఫలంగా పుట్టినవాడు. జోసెఫ్ వాజ్ ఎ ఫ్రూట్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనా ఫలం, రిజల్ట్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థించగా పుట్టిన బిడ్డ అనమాట ప్రార్థనా ఫలం. ఎలా పుట్టాడు తను? ప్రార్థనా ఫలముగా పుట్టాడు. అందుకే నేను ఈ విషయం గుర్తు చేసుకున్నప్పుడు ఒక మాట చెప్తుంటా. మీరు ఏదైనా సరే ప్రార్థించి పొందుకుంటే అది భలే దీవెనకరం అవుతుంది. అదొక బిడ్డే కావచ్చు, అదొక వస్తువే కావచ్చు, అదొక వాహనమే కావచ్చు, అదొక ఇల్లే కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రార్థించగా ప్రార్థనాపూర్వకంగా దానిని దేవుడు మీకు ఇస్తే అది భలే దీవెనకరంగా ఉంటుంది. ప్రార్థనాపూర్వకంగా పొందుకున్నది ఏదైనా సరే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. బైబిల్లో మనం అది ఒక మూఢనమ్మకం కాదు, ఇట్స్ ఎ బిబ్లికల్ ట్రూత్. ప్రార్థించి పొందుకున్నది ఏదైనా సరే చాలా గొప్పగా ఉంటుంది. బైబిల్లో ఇస్సాకు అలా పుట్టినవాడే, అబ్రహాం యొక్క కుమారుడైన ఇస్సాకు అలా పుట్టినవాడే. తర్వాత జకరియా ఎలిజబెత్తులకు పుట్టిన బాప్తిస్మ యోహాను అలా పుట్టినవాడే కదా. ఇలా కొంతమంది మీరు చూస్తే అన్నాకి సమూయేలు అలా పుట్టినవాడే. వాళ్ళ వృద్ధాప్యంలో ప్రార్థించగా దేవుడు ఎప్పుడో గుర్తు చేసుకుని జ్ఞాపకం చేసుకుని గర్భం తెరిస్తే పుట్టినోళ్ళు వాళ్ళందరూ కూడా చాలా గొప్ప భక్తులుగా, గొప్ప ప్రవక్తలుగా మనం బైబిల్లో చూస్తాం. అంచేత నేను ఒక సలహా ఇస్తాను మీకు. అదేంటంటే, ఒక వస్తువైనా లేదా ఒక వ్యక్తి కోసమైనా ఒకటి ఏదైనా సరే మీరు ఎక్కువ ప్రార్థన చేయండి.
ఏది కావాలన్నా ప్రార్థన చేయండి. కొంతకాలం పాటు ప్రార్థన చేయండి. మీకు కావాలి కాబట్టి వెంటనే కొనేసేయద్దు, ఏదైనా వెంటనే తీసేసుకోవద్దు. మొదట దాని కొరకు ప్రభు సన్నిధిలో కొంత ప్రార్థన చేసి చక్కగా ప్రార్థనాపూర్వకంగా పొందుకోండి. దేనైనా సరే చిన్న వస్తువు కోసమైనా ప్రార్థించి పొందుకోండి. ఓ పెన్ను కావాలా మీకు, మొదట కొనటానికంటే ముందు చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా నాకు పెన్ను అయిపోయింది, పెన్ను కావాలి, సహాయం చేయి. నీ పెన్ను డబ్బులు ఉన్నాయి అయినా ప్రార్థన చేయి. ఉన్నాయి కాబట్టి ఎలాగో ప్రభు ఆ కొనుక్కునే సామర్థ్యం ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు కాబట్టి కొనుక్కో నీ అవసరం అయితే. కానీ ప్రార్థనతో పొందుకో, అది నేను చెప్పేది. ప్రార్థించి పొందుకో. ప్రార్థనాపూర్వకంగా పొందుకునేది ఏదైనా చాలా దీవెనకరంగా ఉంటుంది. రెండవది, ఇతని జీవితాన్ని గురించి రెండవ మాట తేల్చి చెప్పాలంటే, మొదటిది ఫ్రూట్ ఆఫ్ ద ప్రేయర్ అనమాట. ఇతను ప్రార్థనా ఫలంగా పుట్టాడు. రెండవది ఆదికాండం 49:22 చూస్తే, ఆదికాండం 49:22 49:22 యోసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును. యోసేపు జీవితాన్ని రెండవ మాటలో తేల్చి చెప్పాలని నేనేం చెప్తానంటే, అతడు ఫలించెడి కొమ్మగా ఎదిగాడు. ఎలా ఎదిగాడు? ఫలించెడి కొమ్మగా ఎదిగాడు. ప్రార్థనా ఫలంగా పుట్టాడు, ఫలించెడి కొమ్మగా ఎదిగాడు. అంటే అర్థం ఏంటి? ఫస్ట్ హీ వాజ్ అ ఫ్రూట్ ఆఫ్ ద ప్రేయర్ అండ్ ఈజ్ అ ఫ్రూట్ఫుల్ వైన్. ఫలించెడు కొమ్మగా ఎదిగాడు అంటే తన జీవితంలో తను ఎంత ఒక ఫలభరితమైన జీవితం అంటే ఆ జీవితం, ఆ ఫలాలను భుజించి అనేక మంది జీవాన్ని పొందుకున్నారన్నమాట. తన జీవితం యొక్క ఫలాన్ని వారి ఇంటి వాళ్ళు అనుభవించారు, వాళ్ళ బంధువులు అనుభవించారు, ఈవెన్ చెప్పాలంటే వారి స్వజాతీయులు అనుభవించారు. ఆ జీవితం యొక్క ఫలాన్ని ప్రపంచం అనుభవించింది. ఆనాడు ఐగుప్తులో వచ్చినటువంటి కరువు, ఆ కరువు తీర్చడంలో యోసేపే ఒక దేవుడికి రకంగా చెప్పాలంటే ఆ స్థాయిలో దేవుడు తను వాడుకున్నాడు. కాబట్టి తన ఫలాలు ప్రపంచం అనుభవించింది. తను పుట్టి జీవించి తనున్న కారణంగా తన జీవిత ఫలాన్ని ప్రపంచమే ఎంజాయ్ చేసింది. ఫలభరితమైనటువంటి జీవితం నాటు యోసేపు జీవితం. అందుకే యోసేపు జీవితం యేసుక్రీస్తు జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. నాకు యోసేపు అంటే మహా ఇష్టం. దీనికోసమే. ఎందుకో చెప్పనా? అసలు యేసు అనే పేరు అతను ఎప్పుడు వినలా. యేసును గురించి తను చదవలా, యేసును తను చూడలా, యేసు అసలు తనకు తెలియదు. కానీ యేసు పుట్టకపోవడమే యేసు వలే జీవించాడు. యేసులాగే. యేసు నిజమైన ద్రాక్షవల్లి అన్నారు. దానికంటే ముందు యోసేపుని ఏమన్నారు? ఫలించడి కొమ్మ అన్నారు. ఆయన్ని ఫలించే ద్రాక్షవల్లి అన్నారు, నిజమైన ద్రాక్షవల్లి అన్నారు. ఇది ఇతను కూడా సేమ్ అదే పేరు పెట్టారు. ఆయన ఫలాలు ప్రపంచం ఆనాటికి ఈనాటికి ఎలా అనుభవిస్తుందో, యేసు యొక్క ఫలితం, ఆయన జీవితం యొక్క ఫలాలు ఎలా మనం ఎంజాయ్ చేస్తున్నామో, యోసేపు జీవితాన్ని కూడా అలాగే ఎంజాయ్ చేసింది ప్రపంచం. యేసులాగా జీవించి చూపించాడు. తన క్యారెక్టరిస్టిక్స్, తన గుణలక్షణాలు మనం చూస్తే యేసుక్రీస్తుకు చాలా దగ్గరగా ఉంటాయి యోసేపు యొక్క గుణలక్షణాలు. సో అందుకే యోసేపు అంటే నాకు చాలా ఇష్టం. సరే, ఏదేమైనా కానీ యోసేపు జీవితాన్ని తేల్చి చెప్పమంటే 2 మాటలు చెప్తాను. అదేంటంటే, ఒకటి ప్రార్థనా ఫలంగా పుట్టాడు, రెండవది ఫలించాడు కొమ్మగా ఎదిగాడు. ఫ్రూట్ ఆఫ్ ద ప్రేయర్ అండ్ ఫ్రూట్ఫుల్ వైన్. ఇది 2 మాటల్లో తేల్చి చెప్పచ్చు. ఇది ఎలా సాధ్యమైంది యోసేపుకి? ఇలాగా ఫలించెడు కొమ్మగా ఎదగడం అనేది ఎలా సాధ్యమైంది? వాట్ మేడ్ జోసెఫ్ ఫ్రూట్ఫుల్ వైన్? ఏది అతన్ని ఫలించెడు కొమ్మగా చేసింది? ఎలాగ తను నిజంగా అంత ఫలభరితమైన జీవితాన్ని తను జీవించగలిగాడు? తను పుట్టడం ఎందుకు అంత ప్రయోజనకరమైంది? తను జీవించడం అనేది తన తోటి మనుషులకి, కోట్లాది మనుషులకి ఎందుకు అంత ఫలభరితం, అంత ప్రయోజనకరమైంది? దానికి కారణం ఏంటంటే, వాట్ మేడ్ జోసెఫ్ ఫ్రూట్ఫుల్ వైన్ అంటే, నెంబర్ 1, ఫెలోషిప్ విత్ గాడ్. యోసేపుకి దేవునితో ఉన్న సహవాసం ఎంత గొప్పదంటే మాటలో చెప్పలేం. దేవునితో ఉన్న తనకున్న సహవాసం ఎంత గొప్పదంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దేవుడితో తనకి ఎంత సహవాసం ఉందనేది. ఆదికాండం 39:2 దానికి ఒక మంచి ఉదాహరణ. ఆదికాండం 39:2 యెహోవా యోసేపునకు తోడయ్యుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తునింట ఉండెను. 4 సార్లు 39 యెహోవా యోసేపుకు తోడయ్యుండెను అనే మాట మనం చూస్తాం. 4 టైమ్స్ ఉంటుంది ఒకే అధ్యాయంలో. తను ఎక్కడికి వెళ్ళినా కూడా యెహోవా అతనికి తోడై ఉండటం అంటే దేవునితో తనకున్న ఆ కాన్స్టాంట్ ఫెలోషిప్, ఒక స్థిరమైన సహవాసం. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ స్థలంలో ఉన్నా సరే.
ఒక స్థిరమైనటువంటి సహవాసాన్ని దేవునితో కలిగినటువంటి వాడుగా యోసేపును మనం చూస్తాం. సో ఫెలోషిప్ విత్ గాడ్ మేడ్ హిమ్ ఎ ఫ్రూట్ఫుల్ వైన్. ఒక ఫలభరితమైనటువంటి ఫలించని ద్రాక్ష వల్లిగా తను చేసింది ఏదంటే దేవునితో తనకున్న సహవాసం. కాబట్టి ఈ యవన కాలంలో గనక నువ్వు దేవునితో సహవాసం చేసే వ్యక్తివైతే, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు? ఆదికాండం 15:4-5 అది యోసేపు జీవితంలో మనం చూస్తాం. ఆదికాండం 15:4-5 చదవండి క్విక్గా. అమ్మ ఆదికాండం 15:4-5 సారీ, నేను అది చదువుతున్నానా? యోహాను సువార్త. నేను ఆదికాండం అన్నానా? సారీ. యోహాను సువార్త 15:4-5 నా యందు నిలిచుండుడి, మీ యందు నేను నిలిచుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచుంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచుండునో, నేను ఎవనందు నిలిచుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులటి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. కాబట్టి యోసేపు జీవితంలో జరిగిన విషయం ఇదే. యోసేపు దేవుని యందు నిలుచున్నాడు. నిజ ద్రాక్షవల్లి అయినటువంటి దేవుని యందు అతను నిలుచున్నాడు. దేవునితో అంటుకట్టబడి నిలుచున్నాడు. కాబట్టే అతడు ఈ రకంగా ఫలించగలిగాడు. దేవునితో ఉన్న సహవాసం, వ్యక్తిగత సంబంధం, సహవాసం. కాబట్టి ఈ యవన వయసులో ఇదిగో మీరు కనుక ప్రతిదినము ప్రతిక్షణం ప్రభువైన యేసుక్రీస్తు అంటుకట్టబడిన ద్రాక్షవల్లిలాగా మీరు ఉంటే, ఆ సహవాసంలో మీరు ఉంటే, ఆయనతోటి సంబంధం అన్యోన్య సహవాసం మీకుంటే, మీరు కూడా యోసేపులాగా ఫలిస్తారు. మీ చదువులో మీరు ఫలిస్తారు, మీ ఉద్యోగంలో మీరు ఫలిస్తారు. మీ జీవిత దినాల ముగింపు లోపుగా మీ జీవితం ఒక ఫలభరితమైన జీవితంగా ఉంటుంది. మీ కన్న తల్లిదండ్రులకు కావచ్చు, మీ తోడబుట్టినోళ్ళకి కావచ్చు, మీ స్వజాతీయులకు కావచ్చు, మీ సమాజానికి, మీ సంఘానికి, ఈవెన్ మన దేశానికే మీరు ఒక ఫలభరితమైనటువంటి జీవితంగా దేవుడు చేస్తాడు. దేవుని యందు నిలిచి ఉండాలి, ఆయనతో సహవాసం మనకు ఉండాలి. సో వాట్ మేడ్ జోసెఫ్ ఫ్రూట్ఫుల్ వైన్? చెప్పండి. ఫెలోషిప్ విత్ గాడ్. ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో తనకున్న వ్యక్తిగత సహవాసమే యోసేపుకి తోడై ఉండెను. ఎక్కడ తోడై ఉండెను? పొతిఫర్ ఇంట్లో తోడై ఉన్నాడు, జైల్లో పెడితే జైల్లో కూడా తోడై ఉన్నాడు. యోసేపు ఎక్కడున్నా కూడా దేవుడు అతను తోడై ఉండటం అనే విషయాన్ని మనం చూస్తాం. యోసేపు ఆ విధంగా దేవునితో సహవాసం కలిగిన వాడుగా ఉన్నాడు. తర్వాత ఇతని జీవితాన్ని, ఏ జీవితాన్ని అయినా కనీసం ఒక 3గా విభజించుకుంటాం. ఎలా విభజించుకుంటాం? బాల్యం, యవనం, వృద్ధాప్యం, కనీసం కదా. మేజర్గా ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. మధ్యలో ఇంకా చిన్న చిన్న చేయొచ్చు, కానీ కనీసం మేజర్ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. ఇతని జీవితాన్ని కూడా 3 భాగాలకు విభజించి తన బాల్యాన్ని, తన యవనాన్ని, తన వయోజన దశ లేదా వృద్ధాప్యాన్ని గనక ఈ 3టిని మనం దగ్గర పెట్టుకుని ఈ 20 అధ్యాయాల పరిధిలో ధ్యానం చేస్తే, నేను ఒక్క వచనం చదివిస్తా. ఆ ఒక్క వచనం తన ఆ బాల్య దినాలకి సరిపోద్ది అనమాట. ఎటువంటి బాలుడు, ఒక వచనం ఎటువంటి యవనుడు, ఒక వచనం ఎటువంటి వయోజనుడు, లేదంటే ఎటువంటి వృద్ధుడు అనేది తేల్చి చెప్పేస్తుంది అనమాట. సో ఆ విధంగా శక్తివంతమైన ఒక 3 వచనాలు మీతో చదివిస్తా. దాని ద్వారా తన జీవితం మనకు అర్థమైపోద్ది. తన బాల్యాన్ని కనుక మనం స్టడీ చేస్తే ఆదికాండం 37:2 చదివితే తన బాల్యం మనకు అర్థమైపోద్ది. ఆదికాండం 37:2 యాకోబు వంశావళిది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారు చెడుతనమును గూర్చిన సమాచారము వారు తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ఈ ఒక్క వచనం చాలు తన బాల్యం ఏంటి అని మనకు అర్థం అవటానికి. యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండెడివాడు. అంటే అర్థం ఏంటి అంటే, ఇతను చెడుతనాన్ని విసర్జించిన వాడు, చెడుతనం నుంచి తొలగిపోయినవాడు, లేదా చెడుతనాన్ని విడిచిపెట్టినవాడు. అతను చెడుతనం చేయుడు. వాళ్ళ అన్న లేదన్నా చెడుతనం చేస్తుంటే కూడా తను దాన్ని సహించేవాడు కాదు. తనేమీ అనలేడు, తనేం చేయలేడు. కాబట్టి ఆ విషయాన్ని తీసుకొచ్చి వాళ్ళ తండ్రికి చెప్పేవాడు. నాన్న ఇవాళ పలానా అన్న ఇటువంటి చెడుతనం చేశాడు, చెడు మాటలు మాట్లాడాడు, ఇలా చెడు ప్రవర్తించాడు. చెప్పే ఉద్దేశం ఏంటి అని అంటే, వాళ్ళ తండ్రి చేత వాళ్ళ అన్నని గద్దించడం,
వాళ్ళ అన్న జీవితం చెడిపోకుండా చూడటానికి కోసం. అంతేగాని ఇతనేమి ఇది ఏమంటారు చాటర్ బాక్స్ కాదు, లేకపోతే అతను ఒక ఏదో పిత్రుల ట్యాంక్ కాదు, అక్కడ వార్తలు ఇక్కడ వార్తలు తెచ్చే ఆ వ్యక్తిత్వం కాదు. ఇతని ఉద్దేశం ఏంటంటే ఆ చెడుతనాన్ని గురించి చెప్పడమే ఉద్దేశం ఏంటంటే ఆ తండ్రి చేత శిక్షించబడి, తండ్రి చేత గద్దించబడి వాళ్ళన్న బాగుపడతాడని ఉద్దేశం. అంటే ఇతని బాల్యం ఏంటి అని అంటే చెడుతనాన్ని విసర్జించినటువంటి బాల్యం. చెడుతనాన్ని విసర్జించిన వాడిగా మనం యోసేపుని చూస్తాం. ఎంత గొప్ప విషయం ఇది కదా. చిన్నపిల్లలు సహజంగా ఆ చెడుతనం వాళ్ళ తగ్గ ఆ వయసుకు తగ్గ చెడుతనం, రకరకాల చెడు పనులు, చెడు చెడు ఆటలు లేదా చెడు చేష్టలు మనం చూస్తూ ఉంటాం స్వభావ సిద్ధంగా. యోసేపు కూడా మనిషే, కానీ మరి అతను ఎలా సాధ్యమైంది? ఒక వ్యక్తికి చెడుతనం విసర్జించడం ఎలా సాధ్యమవుతుంది? బైబిల్ ప్రకారం ఒక వ్యక్తి చెడుతనాన్ని విసర్జించాడు అంటే దానికి కారణం ఏమై ఉండొచ్చు అని అంటే సామెతలు 16:6 అయి ఉండొచ్చు అనమాట. చూడండి, సామెతలు 16:6. యెహోవాయందు భయభక్తులు కలిగినట వలన మనుషులు చెడుతనము నుంచి అది అయి ఉండొచ్చు అనమాట. ఇతను ఎందుకు అంత చిన్న వయసులో ఆ చెడుతనాన్ని గుర్చిన సమాచారాన్ని తీసుకొస్తున్నాడు? తను చెడు పనులు చేయడు, తన అన్నలతో కూడా చెడు పనులు చేయనీయుడు, ఇష్టపడ్డు. దానికి కారణం ఏమైండొచ్చు అంటే యెహోవాయందు భయభక్తులు అనమాట. అతడు ఆ చిన్న వయసులో యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి అతడు చెడుతనం నుంచి తొలగిపోయిన వాడు ఉంటాడు. యెహోవాయందు భయభక్తులు వాడు చెడుతనం నుంచి ఎంతకు తొలగిపోతాడు అంటే 8:13 కూడా చదవండి. ఒక యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనం నుంచి ఎంతగా తొలగిపోతాడు? 8:13. యెహోవాయందు భయభక్తులు కలిగినుట చెడుతనమును అసహించుకొనుటయే. అది యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఒక వ్యక్తి అని అంటే కంపల్సరీగా కనపడే ఒక లక్షణం ఏంటంటే అతడు చెడుతనాన్ని అసహించుకుంటాడు. తన నుంచి తొలగిపోవడమే కాదు, ఏం చేస్తాడు? అసహించుకుంటాడు, హేయంగా చూస్తాడన్నమాట. చీచిచి రోత అంటాడన్నమాట. చెడుతనం, చెడు పనులు, చెడు చూపులు, చెడు ప్రవర్తన, చెడు తిండ్లు, చెడు తాగుళ్ళు, అది ఏదైనా సరే చెడు అనే దాన్ని అసహించుకునే స్వభావం ఒక వ్యక్తికి ఎలా వస్తుందంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల వస్తుంది. అందుకే యోబుని గురించి కూడా మాట చూస్తాం. నా సేవకుడైన యోబుని చూచితివా, అతడు యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఎలాగ ఈ చెడుతనం విసర్జించగలిగాడు? ఎలా సాధ్యమైంది యోబుకి అంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల. అది విషయం. కాబట్టి వాట్ మేడ్ జోసెఫ్ ఫ్రూట్ఫుల్ వైన్ అంటే ఫస్ట్ ఫెలోషిప్ విత్ గాడ్, నెంబర్ 2 ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క భయం, దేవుని భయాన్ని బట్టి, దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటాన్ని బట్టే అతడు బాల్యంలో చెడుతనాన్ని విసర్జించిన వాడుగా ఉన్నాడు. కొన్నిసార్లు మన తల్లిదండ్రుల యొక్క భయం కావచ్చు, మన టీచర్స్ భయం కావచ్చు, మన పెద్దల భయం కావచ్చు, లేదంటే మన లెక్చరర్స్ భయం కావచ్చు, లేదా మా పోలీసుల భయం, కోర్టుల భయం. ఈ భయాలు ఏవి మనిషిని చెడుతనం నుంచి తొలగిపోవటానికి కానీ దాన్ని అసహించుకోవటానికి కానీ కారణం కాదు. ఆ భయాలు మనిషిని ఎప్పుడు కూడా బాగు చేయవు. కానీ ఒక మనిషి యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడైతే మాత్రం చెప్పండి, చెడుతనం నుంచి తొలగిపోతాడు, చెడుతనాన్ని విసర్జిస్తాడు, అసహించుకుంటాడు. ఆ 3 పదాలు గుర్తుపెట్టుకోండి, నాకు చాలా ఇష్టమైన పదాలు. 1 తొలగిపోవటం, 2వది విసర్జించటం, 3వది అసహించుకోవటం. ఈ పనులు ఎక్కడ జరుగుతాయి తెలుసా మీకు? 1 విసర్జించిన తర్వాత అసహించుకుంటాం మనం. ఎక్కడది? మలమూత్రాలు విసర్జించిన తర్వాత కదా, దాన్ని ఎవడన్నా అసహించుకోవడం ఉంటాడా? పిల్లలు అప్పుడు పాస్ పోస్తారు, లేదంటే దొడ్లో కూర్చుంటారు. ఇష్టపడి ఎవరన్నా వాళ్ళని క్లీన్ చేస్తారా? తల్లి కూడా ఇష్టపడేది క్లీన్ చేయదు, ఒక రకమైన హేయభావంతోనే చేస్తుంది. ఎందుకంటే దాని లక్షణం అది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల చెడుతనం అనేటువంటిది, చెడు అనేది ఏ రూపంలో ఉన్నా కానీ, చెడు అనేది అది ఎటువంటి ఆకారంలో ఉన్నా కానీ, అది ఒక పదార్థ రూపంలో అయినా, అది వస్తువు రూపంలో అయినా, అది ఒక వ్యక్తి రూపంలో అయినా, చెడు అనేది ఏ రూపంలో ఉన్నా కూడా ఇదిగో ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనేది కలిగినటువంటి వాడు దాని నుంచి తొలగిపోతాడు, దాన్ని విసర్జిస్తాడు, దాన్ని అసహించుకుంటాడు. అది యోసేపు జీవితంలో జరిగింది, అతని బాల్యంలో జరిగింది అదే. అంచేత దేవునియందు భయభక్తులు కలిగి ఉంటాయని మనం నేర్చుకున్నాం. దేవునియందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోవడం ద్వారా తప్ప ఒక మనిషి ఇలా
చెడును అసహించుకోవడం అనేది ఇక వేరే రూపంలో ఎవరికీ సాధ్యం కాదు, ఎవరికీ సాధ్యం కాదు. తన యవనాన్ని గురించి కనుక మనం చూస్తే, తన యవనానికి మనం ఏమని పేరు పెట్టవచ్చు అని అంటే 39:9 చదవండి. ఆదికాండం 39:9. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపి ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. విన్నారా? నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందును. ఈ ఒక్క వచనం తన యవనానికి అర్థం పడతా ఉంది. వాట్ కైండ్ ఆఫ్ యంగ్ ఏమంటారు, యంగ్ ఫెలో, యంగ్స్టర్, వాట్ కైండ్ ఆఫ్ యంగ్స్టర్ హీ వాజ్ అనేది అది అర్థం పడుతుంది. ఒక మిర్రర్ లాగా మనకు రిఫ్లెక్ట్ చేస్తా ఉన్న వచ్చిన విధి. అప్పటికి తన వయసు 28 years. ఎంత వయసు? 28 సంవత్సరాలు. అప్పుడు ఇది జరిగిన తర్వాత 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 30 సంవత్సరాలకి ఫరో ముందుకు వచ్చాడు తను. అంచేత ఇక్కడ కరెక్ట్గా మనం తేల్చి చెప్పొచ్చు, ఇది 28th year ఒక రకంగా చెప్పాలంటే, 27 or 28 years. ఆ వయసులో వచ్చిన టెంప్టేషన్ ఏంటి అని అంటే, తనకి ఏ ఇంట్లో అయితే 17 ఏళ్ళు ఇంట్లో ఉండి తర్వాత వచ్చి పొతీఫర్ సైన్యాధిపతి తన మార్కెట్లో కొనుక్కొని తన ఇంట్లో ఒక దాసుడు ఉండటానికి తీసుకొచ్చుకుంటే అక్కడ 10 సంవత్సరాలు పెరిగాడు. ఇప్పుడు 28 years అంటే అప్పటికి 10 years ఆ ఇంట్లో తను పెరిగాడు. 10 years. ఈ 10 yearsలో జరిగింది ఏంటంటే, ఒక దాసుడిగా కొనబడిన వాడిని యెహోవా అతను తోడైనట్టు ఈ పొతీఫర్ గమనించి తను ఆ ఇంట్లో ఒక విచారణకర్తగా నియమించాడు. ఆ విచారణకర్తల్లా ఇంకా సమస్తాన్ని దేవుడు ఆస్వాదించడం చూసి తన పొలంలో ఏమి ఇంట్లోనేమి ఉన్న అందట్లో కూడా ఇక తనకంటే పైవాడు ఎవడూ లేడు. భోజనం చేయటం పానం చేయటం తప్ప తనకు అప్పగించకుండా ఏదీ లేదు. అంతా ఇంటిపై మొత్తం మీద, ఇంటిపైన, పొలాలపైన, ఆస్తులపైన, పశువులపైన అందరినీ తన చేతికి అప్పగించేశాడు. బీరువా తాళాలు అప్పగించేశాడు పొతీఫర్. ఆ విధంగా ఆ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు ఆ ఇంట్లో. ఓకే, ఆ రేంజ్లో ఉన్నాడనమాట. 10 years ఆ ఇంట్లోనే పెరిగాడు. ఈ 10 years గమనించింది పొతీఫర్ యొక్క భార్య తన క్యారెక్టర్ని, తన స్వభావ గుణలక్షణాలని. పైకి కూడా చాలా రూపవంతుడు అక్కడ ఉంది. చాలా మంచి అందగాడు, ఆజానుబాహుడు, చాలా సుందరమైనటువంటి వ్యక్తి. అతను పైకే సుందరమైన వ్యక్తి కాదు, తన స్వభావ సిద్ధంగా కూడా తన అంతరంగంలో చాలా మంచితనాన్ని కలిగిన వ్యక్తి, మంచి గుణశీలి. కాబట్టి ఇది గమనిస్తున్నటువంటి ఆ యవనస్తురాలు ఆమెకి ఏమనిపించిందంటే, ఈ యోసేపు నా సొంతం అయితే అంత బాగుంది అనిపించింది. అసలు జీవితంలో యోసేపు లాంటి వాడు కనీసం నాకు ఒక అవకాశం ఇస్తే ఎంత బాగుండు అని ఆమె టెంప్ట్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రేమలో పడింది, వన్ సైడ్ లవ్ అనమాట. మోహంలో పడింది, చాలా ప్రయత్నాలు చేస్తుంది, కొన్నిసార్లు బతిమాలుతుంది, కొన్నిసార్లు బలవంతం చేస్తుంది. అయినా కానీ అతను కనీసం ఆ వైపు చూడటానికి కూడా ఒప్పుకోవట్లా, ఆమెతో మాట్లాడటానికి ఒప్పుకోవట్లా. చాలా కాలం నడుస్తూ ఉంది ఇది. ఆ టెంప్టేషన్, భయంకరమైన టెంప్టేషన్ యోసేపుకి వచ్చింది. ఆ శోధన వచ్చినప్పుడు యోసేపు ఒకరోజు తన ఇంట్లో ఒంటరిగా ఏదో పని మీద ఇంట్లోకి వస్తే అది గమనించినటువంటి ఈవిడ అక్కడ ఎవరూ లేకుండా చూసి అన్ని వాతావరణం అంతా బాగుంటాం గమనించి తను వెళ్ళి సడన్గా తనని గట్టిగా పట్టుకున్నప్పుడు ఇతను ఏం చేశాడంటే, తన పైన ఉన్నటువంటి వస్త్రాన్ని, ఆ యూదులకి ఇశ్రాయేలుకి 2 వస్త్రాలు ఉంటాయన్నమాట. లోపల ఒక వస్త్రం ఉంటుంది, పైన ఒక వస్త్రం ఉంటుంది. సో ఈ పై వస్త్రాన్ని గబగబా పీకేసి ఆమె చేతులు విడిచిపెట్టి బయటికి పారిపోయాడు. ఏమాత్రం అవకాశం అలా బయటికి పారిపోయాడు. నిజంగా ఒక యవనస్తుని యొక్క జీవితంలో ఇంతకంటే ఒక స్ట్రాంగెస్ట్ టెంప్టేషన్ ఎక్కడ ఉంటుందంటారా? నాకు తెలిసి ఒక యవనస్తుడికి ఇంతకంటే పెద్ద శోధన ఇంకోటి ఉండదు. ఆ వయసులో ఇంతకంటే పెద్ద శోధన ఇంకోటి ఉండదు. ఎదురు ఉన్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఆమె సాదాసీదా మనిషి కాదు, పొతీఫర్ సైన్యాధిపతి యొక్క భార్య. అంటే నాకు తెలిసినంతవరకు ఆమె ఒక మిస్ యూనివర్స్ అయి ఉండొచ్చు ఈ రోజులతో పోలిస్తే. సైన్యాధిపతి ఆ ఐగుప్తులోనే ఏరి కోరి తెచ్చుకుని ఉంటాడు, ఇష్టపడి ఉంటాడు. ఒక మిస్ యూనివర్స్ లాంటిది అయ్యి ఉండొచ్చు. మంచి ఆరోగ్యవంతురాలు, మంచి అందగత్తి, మంచి ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అంత బాగుంది. పైగా అక్కడ ఎవరు కూడా లేరు, జనం లేరు, అల్లరి చేసే ఛాన్స్ లేదు, తప్పును బయటపెట్టే అవకాశం లేదు. అన్నీ అనుకూలమే. ఇన్ని అనుకూలతలు ఉన్నా కూడా
యోసేపు ఏం చేశాడు? నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవునికి విరోధంగా పాపము కట్టుకొందును. అంటే ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనేది ఆ బాల్యంలోనే కాదు, ఇట్లాంటి నిండు యవనంలో కూడా దేవునికి విరోధమైన పాపం ఈ పాపం. ఎవరికి విరోధమైన పాపం చెప్పాలి మీరు? దేవునికి విరోధమైంది. అతను కనుక ఇది ఫొతీఫర్కి విరోధమైన పాపం అని ఉంటే ఏం చేసేవాడు? పాపం చేసేవాడే. ఫొతీఫర్ భయం తనలో ఉంటే చేసేవాడా కదా? చేసేవాడు. ఎందుకంటే అక్కడ ఫొతీఫర్ లేడు. ఫొతీఫర్కి ఆ విషయం తెలిసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇతనే బలవంతం చేయట్లేదు, ఇతను కోరింది కాదు, ఆమె కోరింది. కాబట్టి అల్లరయ్యే ఛాన్స్ కూడా లేదు. ఫొతీఫర్ భయం కాదు, లేదంటే పోలీసుల భయం కాదు, ఫరో భయం కాదు, తల్లిదండ్రుల భయం కాదు, గురువుల భయం కాదు, పెద్దల భయం కాదు, ఎవరి భయం కాదు, మనుషుల భయం కాదు. యోసేపు హృదయంలో ఉన్నది దేవుని భయం. ఇది దేవునికి విరోధమైన పాపం. దేవుని భయం ఎంత శక్తివంతమైందో చూడండి, మీరు అర్థం చేసుకోండి. దేవుని భయం ఎంత శక్తివంతమైందంటే బాల్యంలోనూ చెడుతనాన్ని అసహించుకుని బతికాడు. ఇప్పుడు నిండు యవనానికి వస్తే ఇటువంటి భయంకరమైన శోధన ఎదురుగా వస్తే అటువంటి శోధనలో కూడా తనలో ఉన్న ఆ దేవుని భయం ఆ పాపం చేయకుండా తను కాపాడుతూ ఉంది. పాపం చేయకుండా కాపాడుతూ ఉంది. ఇంకోటి చెప్పనా, యోసేపు ఆ టైంలో ఎందుకు ఆ శోధనలో పడలేదనే దానికి నేను చాలా పెద్ద స్టడీ చేశాను. మామూలు స్టడీ చేయలే, చాలా పెద్ద పరిశోధన చేశాను నేను. ఇది ఎలా సాధ్యమైంది? ఈవెన్ దావీదుకు సాధ్యం అవలా. దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు, బాల్యం నుండి నా ఆశ్రయం నీవే అని చెప్పి దేవుని గురించి చెప్పి బాల్యం నుండి దేవుని సహాయం చేత ఎంతో ఉన్నతంగా ఎదిగినవాడు, గొప్ప భక్తుడికి ఎదిగినవాడు, గొప్ప రాజు అయినవాడు. అటువంటి వాడు ఆ ఉరియా యొక్క భార్య విషయంలో తను ఆ శోధనలో పడిపోయాడు. అంత భక్తుడు పడిపోయాడు. మరి యోసేపుకి ఎలా సాధ్యమైంది? ఈ దావీదు టైంలో ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం తెలుసు తనకి. దావీదు టైంలో ప్రవక్తలు ఉన్నారు, నాతాన్ లాంటి ప్రవక్తలు ఉన్నారు. దావీదు టైంలో తనకి గ్రంథం అందుబాటులో ఉంది, సమాజ మందిరం అందుబాటులో ఉంది, దేవాలయం అందుబాటులో ఉంది. ఓకే, చాలా అందుబాటులో ఉన్నాయి. కానీ దావీదేం పడిపోయాడు. ఈ యోసేపుకేమో ఒక ప్రవక్త లేడు, అప్పటికి ధర్మశాస్త్రం లేదు, ఒక గ్రంథం లేదు, బోధకులు లేరు, బోధించే బోధకులు లేరు, ఇవే వనరులు లేవు. అలాంటి టైంలో దేవుని భయం కలిగి ఉన్నాడు. తాను ఇట్లాంటి శోధన జయించగలిగాడు. దానికి కారణం చెప్పనా? ఒక సీక్రెట్ చెప్తాను మీకు, చూడండి. యోసేపు ఆ శోధన జయించడానికి ఒక టాప్ మోస్ట్ సీక్రెట్ ఏంటంటే, ఒకటి ఫియర్ ఆఫ్ ద లార్డ్, రెండవది ఏంటి చెప్పనా? తన హృదయంలో ఉన్నటువంటి ఒక విషయం ఏంటి చెప్పనా? ఫ్లీయింగ్ ఫ్రమ్ ద వరల్డ్, ఫ్లీయింగ్ ఫ్రమ్ ద యూత్ఫుల్ లస్ట్స్ అంటారన్నమాట, డిజైర్స్. ఫ్లీయింగ్ ఫ్రమ్ ద వరల్డ్. తన హృదయంలో ఉన్నది ఏంటంటే లోక హెచ్చుల నుంచి, యవనేచ్ఛల నుంచి, లోక ఆశల నుంచి తను పారిపోవడం. అది 2 తిమోతి 2:22 మనం చూస్తాం. నీ యవనేచ్ఛల నుండి బయనేచ్ఛల నుంచి విడిచి పారిపోమ్ము అంటాడు పౌలు. ఎవరో ఒక దైవజనుడు, ఒక పాస్టరు, సంఘానికి కాపరిగా ఉండి దైవజనుడుగా ఉన్న యవనస్తుడైనటువంటి తిమోతికి పౌలు చెప్పేమాడంటే, నీ యవనేచ్ఛల నుండి విడిచి పారిపో అంటాడు. అంటే దైవజనుడు కూడా ఆ విషయంలో కేర్ఫుల్ ఉండాల్సిన విషయం అది. ఈ యవనేచ్ఛల విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. యోసేపుకి ఎలా సాధ్యమైంది అలా పారిపోవడం? ఎవరు చెప్పారు? పౌలు లాంటి వాళ్ళు ఉన్నారా, లేదా నాతాన్ లాంటి వాళ్ళు ఉన్నారా? ఎట్లా సాధ్యమైంది? ప్రాక్టికల్గా ఒక సత్యం చెప్తాను, మీరు వినండి. యోసేపుకి ఎలా సాధ్యమైందంటే, యోసేపు హృదయంలో ఒక తీర్మానం ఉంది. ఏముంది? ఒక తీర్మానం ఉంది, ఒక డెసిషన్ లేదా ఒక కమిట్మెంట్. తనకు ఒక తీర్మానం ఉంది హృదయంలో. ఏంటి ఆ తీర్మానం అని అంటే ఏంటి చెప్పనా? ఎక్కడ మనకు ఆ తీర్మానం బయటపడుతుంది అని అంటే, ఈమె అడిగిన ప్రతిసారి కూడా తను చెప్పే మాట ఏంటంటే, నా యజమానుడు ఈ సమస్తాన్ని నా చేతికి అప్పగించాడు, నా చేతికి అప్పగించకుండా దేనిని విడిచిపెట్టలా, అన్నీ నా సొంతం, దేనికైనా వాడుకోవచ్చు, నేను నాకున్న అధికారం వాటిపై నాకు అధికారం ఉంది, నా యజమానుడు ఇచ్చాడు ఆ అధికారాన్ని. కానీ నీవు అతని భార్యమైనందున నిన్ను నాకు అప్పగించలా. నువ్వు నాకు చెందిన వ్యక్తివి కాదు, నీవు ఫొతీఫర్కి చెందిన వ్యక్తివి. అంటే నీవు పరస్త్రీవి, వేరొక స్త్రీవి, నువ్వు నాకు చెందిన దానివి కాదు. ఆమె దగ్గరికి వెళ్లకుండా చేసినటువంటి ఒక ఫీలింగ్, దగ్గరికి వెళ్లకుండా చేసినటువంటి ఒక తీర్మానం ఏంటంటే, నీవు
చెప్పండి, నీవు పరస్త్రీవి, నీవు వేరొక స్త్రీవి, నీవు నాకు చెందిన దానివి కాదు. ఈ సమస్తం నాకు చెందినవే, కానీ నువ్వు మాత్రం నాకు చెందిన దానివి కాదు. ఆ పరస్త్రీ ఫీలింగ్ తన దగ్గరికి వెళ్ళకుండా చేసింది. దేవునికి స్తోత్రం. పరస్త్రీ ఫీలింగ్, నువ్వెంత అందగత్వైనా కావచ్చు, ఎంత ఆరోగ్యవంతురాలు కావచ్చు, ఎంత ఆకర్షణీయమైన వ్యక్తివి కావచ్చు, ఏమేమి పెద్ద అటు ఇటు తిరిగి ఏదో చేసేదేం కాదు. ఆమె క్యారెక్టర్ కూడా చాలా మంచిదే. ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని కోరుకుంటుందంటే అందరూ ఇలాంటి వాడి మీద కళ్ళెత్తి చూడరు. సాదాసీదా వాళ్ళు ఎవరికి ఇలాంటి వాడి మీద కళ్ళెత్తి కూడా చూడరు. బాబాయ్ మనం ఎక్కడ ఆయన ఎక్కడ అని పోతూ ఉంటారు సాదాసీదా వాళ్ళు. అయితే ఇతని మీద అలా మనసు పడిందంటే ఆమె ఎంత మంచిదై ఉంటుందో. తప్పకుండా ఆమె క్యారెక్టర్ లస్సేం కాదు. కానీ చెప్పండి, నీవెవరివి? పరస్త్రీవి, నా స్త్రీవి కాదు. తీర్మానం ఏంటో తెలుసా? తీర్మానం ఏంటంటే, పరస్త్రీవైనటువంటి నీకు నేను నా యవనకాలపు సొత్తుని ఏది కూడా ఖర్చు చేయను. నా అందం కావచ్చు, నా ఆరోగ్యం కావచ్చు, నా యొక్క ధనం కావచ్చు, నా బలం కావచ్చు, నా కాలం కావచ్చు, ఏదైనా సరే నీ కొరకు నేను రవ్వంత కూడా ఖర్చు పెట్టను. ఎందుకోసమంటే నాకంటూ ఒక స్త్రీని దేవుడు ఉంచాడు ఎక్కడో. నా సొంత స్త్రీకే నేను సొంతం. నాకంటూ దేవుడు ఏ స్త్రీని తెస్తాడో నా యవనకాలపు సొత్తుని, అంటే నా అందాన్ని, నా ఆరోగ్యాన్ని, నా బలాన్ని, నా యవనకాల బలాన్ని, నా యవనకాలపు కాలాన్ని, లేదంటే నా యొక్క సొమ్ముని, లేదా ఏదైనా సరే నా సొంత స్త్రీకి ఖర్చు చేస్తాను తప్ప నీకు రవ్వంత కూడా నేను ఖర్చు పెట్టను. నా యవనాన్ని నీకోసం ఎంగిలిపరచను, దాన్ని మలినపరచను, కల్మషం చేయను. ఇది నా సొంత స్త్రీకే సొంతం. ఇది యోసేపు హృదయంలో ఉన్న తీర్మానం. అది ఉందా బైబిల్? అలాగని ఉందా? ఉంది. ఎప్పుడు అర్థమైంది మనకు? అది చెప్తున్నాడు 25 సార్లు. ఏమని? నీవు అతని భార్యవైనందున, నువ్వు పరస్త్రీవైనందున నువ్వు నా సొంతం కాదు. ఇదిగో మీ యవన కాలపు ఈ దినాల్లో ఈ తీర్మానాన్ని మీ హృదయంలో పెట్టుకోండి. ఇలాంటి శోధనలు మీరు జయించడం సాధ్యమైంది. మీ కాలేజీలో నీకు అసలు నా కోసం పుట్టాడు అనొచ్చు, నీకు పుట్టినట్టు నీకు ఉండొచ్చు ఒక వ్యక్తి, ఒక స్టూడెంటు, లేదా మీ కంపెనీలో ఒక ఉద్యోగి, లేదా మీకు ఎక్కడైనా సరే నా కోసం పుట్టింది పలానా అమ్మాయి అన్నట్టు నీకు అనిపించవచ్చు. కానీ నీ హృదయంలో ఉన్న తీర్మానం ఏంటి తెలుసా? అతను నావాడు కాదు, ఆమె నాకు చెందింది కాదు. ఎందుకంటే నాకు అని ఇంక ఎంగేజ్ అవ్వాల. దేవుడు ఇంకా తన చిత్తానుసారంగా నా సొంతం చేయలే. కాబట్టి దేవుడు ఎవరినైతే తన సొంత సమయంలో తన స్వచిత్తము చొప్పున, దేవుని చిత్తం చొప్పున ఎవరినైతే నా కోసం అని చెప్పి ఆయన తేటగా బయలుపరుస్తాడో, ఎంగేజ్ చేయబడుతుందో ఆ వ్యక్తి కోసం మాత్రమే. వివాహం తర్వాత ఆ వ్యక్తికి నేను సొంతం. అప్పుడు దాకా ఎవ్వరికి కూడా కన్నెత్తి కూడా వారి వైపు చూడను, వారి కోసం ఎంత మాత్రం కూడా ఏది ఖర్చు పెట్టను, కొంచెం కూడా అలసివ్వను, కొంచెం కూడా చోటివ్వను అని నువ్వు తీర్మానం చేసుకోగలిగితే యోసేపులాగా శోధన జయించడం నీకు సాధ్యమే. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, పరస్త్రీని మోహపు చూపు చూచి ప్రతివాడు ఆ క్షణమందే చెప్పాలి ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. మోహపు చూపు ఒకసారి చూస్తే వ్యభిచారం చేసినట్టే అని ప్రభు తేల్చాడు. అంత ఉన్నతమైన బోధ ఆయన చేశాడు పాపం విషయంలో, వ్యభిచారం విషయంలో. ఇక అంతకంటే మించిన బోధ ప్రపంచంలో ఎవడూ చేయలేడు. అందుకే ఆయనే సద్బోధకుడు. ఒక వ్యభిచారానికి అంతకంటే గొప్ప నిర్వచనం ఎవడన్నా ఇవ్వగలడా? పరస్త్రీని మోహపు చూపు చూస్తే ఆ క్షణంలోనే వ్యభిచారం చేసావు అని ఎవడన్నా తేల్చి చెప్పగలడా? అటువంటి బోధన ఆయన బోధన. మరి అప్పటికి తన బోధన ఏం జరగల. అయినా కూడా యోసేపు ఆమెతో ఒక మోహపు చూపు చూడటానికి కూడా అవకాశం ఇవ్వాల. ఈ పాపం అనేది 3 స్టెప్స్లో జరుగుతుంది. ఈ లవ్లో పట్టడం లేదా వ్యభిచారం అనేటువంటి ఈ మోహం అనేది 3 స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, నేనంతా మీకు చెప్పేంత టైం మనకు లేదు. మీరు కనుక గమనిస్తే ఫస్ట్ చూపుతో ప్రారంభమైతే ఎప్పుడైనా పాపం అది ఎక్కడుంది? మత్తయి సువార్తలో ఉంది. చూడండి ఒకసారి క్విక్గా ఆ 3 స్టెప్స్ చెప్పేస్తాను మీకు. మీరు వీటిని జయించాలి. ఈ శోధన జయించాలంటే వీటిని జయించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. వ్యభిచారం చేయొద్దని చెప్పండి మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును.
కాబట్టి చూపుతో ప్రారంభమవుతుంది. ఓకే, ఫస్ట్ లుక్ ఈస్ నో ప్రాబ్లం విత్ ఫస్ట్ లుక్, బట్ సెకండ్ లుక్ ఈజ్ డేంజరస్. మొదటి చూపు సహజంగా చూస్తాం, ఎవరినైనా సరే చూస్తాం. కానీ మరొకసారి చూడాలని నీకు అనిపిస్తుంటే మాత్రం అప్పుడు నువ్వేం చేయాలంటే కంట్రోల్లోకి వచ్చేయాలి. నాకు సంబంధించిన వ్యక్తి కాదు, ఇది తప్పు. దేవుని సృష్టి, దేవుడు చక్కగా అందంగా సృష్టించాడు, దేవానికి స్తోత్రం. నువ్వు ఎంత చక్కటి సృష్టికర్తవి, ఎంత అందంగా సృష్టించగలిగిన వ్యక్తివి నువ్వు, ఎంత చక్కటి రంగిచ్చావు. అంటే అలా చూస్తూ చేయమని కాదు, మళ్ళా చూస్తూ ప్రార్థన చేయడం కాదు. ఈ మధ్య కూడా తెలిసింది, చాలా ఘోరమైన విషయం, నాకు జ్ఞాపకం వస్తుంది. అట్లాంటివి మంచిది కాదు. ప్రార్థన చేస్తూ పాపం చేస్తాంట ఒక ఆయన. ప్రభా, నువ్వు మంచి అవకాశం ఇచ్చావు, నీకు స్తోత్రం అయ్యా, ఈరోజు సంతోషపడే అవకాశం ఇచ్చావు ఓ స్త్రీతో అని. ఎవరో చెప్పారు, బాబాయ్ నమ్మసక్యమే కాలేదు నాకు. అట్లా కాదు. ఎప్పుడైతే మనం పాపం విషయంలో ఆ సెకండ్ లుక్కి అవకాశం అవుతుందో వెంటనే ప్రభా నన్ను క్షమించి, ఇంకా నా కళ్ళల్లో ఆ మోహం ఉంది, నా మనసులో ఇంకా ఆ బలహీనత ఉంది, ఎందుకంటే శరీరంలో ఉన్నాను కాబట్టి నేను బలహీన, నన్ను క్షమించి ప్రభా నన్ను క్షమించి, నేను చెడు చూపు చూశానని వెంటనే కంట్రోల్లోకి వచ్చేయాలి. కట్ చేసేయాలన్నమాట. ఆ చూపు దగ్గర కంట్రోల్లోకి వచ్చేయాలి. నువ్వు కనుక చూపు దగ్గర కంట్రోల్లోకి రాలేదనుకో, ఆ చూపును కంటిన్యూ చేసావనుకో, అదే అమ్మాయి వైపు లేదా అదే అబ్బాయి వైపు చూపును కంటిన్యూ చేసావనుకో, అది ఎక్కడికి వెళ్తుంది? సెకండ్ స్టెప్లోకి వెళ్తుంది. ఏంటి ఆ సెకండ్ స్టెప్? సామెతల గ్రంథంలోకి రండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం. 6:25, 24-25 వచనాలు చదువుతాను చూడండి. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చక మాటలు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము. అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరుచుకొని నీకుము. వినండి, ఎప్పుడైతే నువ్వు చూపును కొనసాగిస్తావో అది ఎక్కడికి వెళ్తుందంటే, దాని చక్కదనము నీకు చక్కగా అర్థమైపోతూ ఆ చక్కదనాన్ని హృదయంలో ఆశించే కాడికి వెళ్ళిపోద్ది. అబ్బా, నా సొంతం అయిపోతే బాగుండు, నేను సొంతం చేసుకుంటే బాగుండు, నాకు దొరికితే బాగుండు, నాకు తప్ప ఇంకెవరికి దొరకకూడదు, ఎవరికి చెందకూడదు. ఆశ హృదయంలో ఆశించే కాడికి వెళ్ళిపోద్ది. ఎప్పుడు చూపులో కంట్రోల్లోకి రాకపోతే, చూపు దగ్గర పశ్చాత్తాపడపోతే, ఆ చూపులో ఉన్న చెడుతనాన్ని బట్టి దాన్ని నువ్వు దాని నుంచి తొలగిపోకుండా, దాన్ని విసర్జించకుండా, దాన్ని అసహించుకోకుండా ఆ చూపు దగ్గర కనుక నువ్వు కొనసాగించావనుకో, అది ఎక్కడికి వెళ్తుంది? హృదయంలో ఆశించే కాడికి వెళ్తుంది. హృదయంలో ఆశించే కాడికి వెళ్తుంది. కనీసం అక్కడన్నా నువ్వు పశ్చాత్తాపడాలి. అయ్యో ఎంత ఘోరం, ప్రభా నన్ను క్షమించి, నాకు చెందని స్త్రీని, నాకు సంబంధం లేని స్త్రీని, నాకు సంబంధం లేని పురుషుడిని ప్రభా నేను ఆశిస్తా ఉన్నాను, నన్ను క్షమించాయా. ఇప్పుడు చాలా కాలం తన వైపు చూస్తున్నాను, పాపపు చూపు, వ్యభిచారపు చూపు చూస్తున్నాను, మోహపు చూపు చూస్తున్నాను, ప్రభా నన్ను క్షమించు ప్రభా అని చెప్పి ఆ హృదయంలో ఆశించినప్పుడన్నా దాని నుంచి తొలగిపోతే నీకు మేలు. దాన్ని విసర్జిస్తే లేదా దాన్ని అసహించుకుంటే నీకు మేలు. నువ్వు ఆశించేదాన్ని కొనసాగించావనుకో, అది ఎక్కడికి వెళ్తుందంటే ఇక థర్డ్ స్టెప్లోకి వెళ్ళిపోద్ది. ఆ థర్డ్ స్టెప్ ఏంటంటే సామెతలు 5వ అధ్యాయం 20వ వచనం. నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేళ భద్రువైందువు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగులించుకొందువు. అది ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే హత్తుకునే కాడికి వెళ్ళిపోద్ది. ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చేసి, ఒకరినొకరు ప్రపోజల్ చేసుకుని, ఒకరికొకరు పెళ్లి చేసుకుందాం డిసైడ్ అయిపోయి, తల్లిదండ్రులతో సంబంధం లేకుండా, సమాజంతో సంబంధం లేకుండా, పాస్టర్, సంఘం, ఇక దేవుని వాక్యం, దేవుడు, ఇక ఎవరు ఏమన్నా అయిపోని, ఇక నాకు మాత్రం ఇప్పుడు ఏం కావాలా? నీకు నేను, నాకు నువ్వు, ఒకరి కోసం ఒకరు నువ్వు నేను, మనసంతా నువ్వే, నువ్వు లేక నేను లేను. ఇక చదువు లేదు, భవిష్యత్తు లేదు, కెరీర్ లేదు, తల్లిదండ్రులు పరువు మర్యాదలు లేవు, సంఘం నిందించబడతాం లేదు, దేవుని వాక్యం దూషించబడడం లేదు, దేవుడు రక్షించిన దేవుడు అవమానించబడతాడని లేదు. ఇక అంతా నీకు అనవసరం. నీకేం కావాలంటే నువ్వే కావాలి, అంతేనా? ఇక తప్పేం అక్కర్లేక ఆ స్థాయికి వెళ్ళిపోతారు, హత్తుకునే కాడికి వెళ్ళిపోతారు, కౌగులించుకునే కాడికి వెళ్ళిపోతారు. దావీదు జీవితంలో ఈ 3 చూస్తారు మీరు, ఈ 3 స్టెప్స్ చూస్తారు. ఫస్ట్ ఆ పైన, ఆ మేడ పైన తిరుగుతూ ఉన్నాడు, ఆ చల్లబోటేలా తిరుగుతూ ఉంటే స్నానం చేస్తున్న అమ్మాయి కనిపించింది. ఏం చేయాలి? ఒక పురుషుడు, భక్తుడు, పైగా దేవునందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేయాలి? సహజంగా ఏం జరుగుతుందో కనపడిద్ది. అక్కడ స్నానం చేస్తున్న అమ్మాయి కనపడింది. అయ్యో ప్రభా నన్ను క్షమించు, నాయన ప్రభా నన్ను క్షమించు ప్రభా,
అని చెప్పి సైడ్ వచ్చేసి అవసరం మోకరించి నన్ను క్షమించి చూడకూడదు చూశాను. అయ్యా నన్ను క్షమించు. అసలు యుద్ధానికి వెళ్ళాల్సిన వాడిని నేను ఎలా ఖాళీగా తిరగడం ఏంటి, పైగా యుద్ధం కోసం ఆలోచించాల్సిన వాడిని ప్రభా నేను ఎట్లాగా ఇలా ఒక సోమర్లాగా తిరగడం ఏంటి ప్రభా, నన్ను క్షమించు, చూడకూడని దృశ్యం చూశాను, నన్ను క్షమించు అని ఆ చూపు దగ్గర కనుక తొలగిపోతే ప్రార్థన చేసుకుంటే అసలు దావీదు జీవితంలో ఆ మచ్చ ఉండేది కాదు. దావీదు అంత పెద్ద భక్తుడైనా ఈ మచ్చ ఉండిపోయింది తన జీవితంలో. బైబిల్ ఏం చెప్తుందంటే తనకి ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే దావీదు ఉరియా భార్య అయిన బెత్షెబా విషయంలో తప్ప మరి ఏ విషయంలో తప్పిపోలేదని సర్టిఫికేట్ ఇచ్చింది బైబిల్. 100కి 99 మార్క్స్ వచ్చినాయి తనకి, 1 మార్కు పోయింది. అది ఎక్కడ పోయింది? ఇక్కడే పోయింది. ఆ నిందగా ఉండిపోయి తరతరాలు పోయినా అతన్ని మనం అలా చెప్పుకోవాల్సి వస్తూ ఉంది. ఆ చూపులో కంట్రోల్ వచ్చేస్తుంటే ఆ చరిత్ర ఎంత బాగుండేదో. దాని పర్యవసానాలు చాలా ఘోరంగా అనుభవించాడు. తన కుటుంబంలో కలహాలు, యుద్ధాలు ఎన్నో అనుభవించాడు ఈ పాపం వల్ల. అంత తప్పేది తన చూపులో కంట్రోల్ లాగా రాలా. ఇంకా చూడటం మొదలుపెట్టి ఆమెకు తెలియదు చూస్తున్నట్టుగా పురుషుడు చూస్తున్నాడు అని తన అందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు. చూస్తాం హృదయంలో ఆశపడ్డాడు. ఎట్లయినా సరే ఈ అమ్మాయి ఎవరో కానీ తెలుసుకోవాలి, ఆమె ఎవరో నేను పొందుకోవాలి ఆశ వచ్చేసింది. వెంటనే ఏముంది, అధికారం ఉందిగా చేతిలో సాకారంగా. వెంటనే ఎవరో వచ్చి కనుక్కోండి, ఉరియా భార్య అయ్యా, ఎక్కడున్నాడు వాళ్ళ భర్త? యుద్ధంలో ఉన్నాడు. ఎక్కడున్నా తనకు తెలుసు, ఎందుకంటే 30 మంది దావీదుకున్నటువంటి ఆ మహాయోధుల్లో నమ్మకస్తులు, నిజాయితీ పరులు, బలవంతులైనటువంటి 30 మందిలో ఉరియా ఒకడు. మామూలుడు కాదు వాళ్ళ భర్త, సాదాసిద్ధ సైనికుడు కాదు. 30 మందిలో ఇతను ఒకడు యుద్ధానికి వెళ్ళున్నాడు. దొరికింది అవకాశం, ఆమె రప్పించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళింది? కనీసం ఆ హృదయంలో ఆశించే దగ్గరన్నా పశ్చాత్తాపడితే బాగుండేది. అయ్యో ఉరియా ఒక నమ్మకస్తుడు, నీతిమంతుడు, మంచి బలవంతుడు, మనకెంతో రాజ్యానికి మేలు చేస్తున్నటువంటి మనిషి, అటువంటి వ్యక్తికి చెందిన భార్య. తప్పు ప్రభువా నన్ను క్షమించు, నా హృదయంలో ఆశిస్తున్నాను ప్రభువా క్షమించు అని ఆ హృదయంలో ఆశించే కాడ ప్రార్థన చేసుకున్నా ఆ శోధన నుంచి తప్పుకునేవాడు, ఆ పాపాన్ని జయించేవాడు. అక్కడ కూడా తను ఆ చెడుతన విషయంలో పశ్చాత్తాపడలా, ఆశించాడు, చివరికి రప్పించుకున్నాడు, పాపం కూడా చేశాడు. కాబట్టి ప్రియమైన బిడ్డ, ఈ శోధన కంటే బలమైన శోధన నీకు ఏది ఉండదు. నీ చదువును పాడు చేసే శోధన, నీ ఉద్యోగం రాకుండా నీ కెరీర్ని నాశనం చేసే శోధన, కుటుంబ పరువు మర్యాదలను బజారును పెట్టే శోధన, సమాజంలో తలదించుకునేలాగా మన ఇంటి వారిని, మన సంఘం వారిని, సేవకుల్ని అందరినీ కూడా తలదించుకునేలా చేసే శోధన, ఇది మామూలు శోధన కాదు. ఆ శోధన జయించాలంటే యోసేపు దగ్గర నువ్వు నేర్చుకోవాలి. ఏంటి తెలుసా? నీ సొంతం దేవుడు ఒక వ్యక్తిని నీ సొంతం చేసే వరకు ఎవరినైనా సరే 100% నీ కోసం పుట్టినట్టు ఉన్నా కానీ నువ్వు ఏం చేయాలి? పరపురుషునిగా ఎంచుకోవాలి, పరస్త్రీగా ఎంచుకోవాలి. నాకు చెందింది కాదు, నాకు దేవుడు ఇవాళ రేపో ఒక స్త్రీని లేదా ఒక పురుషుణ్ణి నా సొంతం చేయబోతున్నాడు. నా యవనకాలపు సొత్తుని ఆమె కోసం నేను నిల్వ చేస్తా, ఆమె కోసం నేను అశుద్ధం కాకుండా లేదా కల్మషం కాకుండా లేకపోతే ఎంగిలిపరచకుండా చక్కగా భద్రంగా యవనకాల సొత్తుని నేను ఆమెకు సొంతం చేస్తా అని ఒక తీర్మానం కలిగి నువ్వు చక్కగా నీ చదువు, నీ ఉద్యోగం నువ్వు చేయి. ఆ రోజు వరకు నువ్వు దేవుని కొరకు నిలబడితే ఒక చరిత్ర సృష్టిస్తావు సమాజంలో. దేవుడు నిన్ను ఒక అద్భుతం బలమైన సాధనంగా వాడుకుంటాడు. ఇదే శోధనలో పడిపోయావా, ఒక చరిత్రహీనురాలు అయిపోతావు, చరిత్రహీనుడు అయిపోతావు. మామూలుగా ఉండదు, దాని పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయి. అందుకే ఈ ప్రేమలో పడటాలు అనేది ఉంది చూసారా, దానంత పాపం ఇంకొకటి లేదు. దానికి ప్రేమ అనే పదం పెట్టారు కానీ ఆ పదానికి అసలు సరిపోదు. ఈ స్వభావానికి, ఈ లక్షణాలకి, ప్రేమకి అస్సలు పొంతనే లేదు. ఇది ప్రేమ కాదు, అక్షరాల అచ్చమైనటువంటి పాపం ఇది. అది స్వభావ సిద్ధంగా ఉంటుంది. ఇన్ఫాచ్యుయేషన్ అనేది, వ్యామోహం అనేది ఉంటుంది. కానీ దాన్ని మనం చక్కగా ఆ సద్భావంతో, సహృదయంతో, ప్రార్థనాపూర్వకంగా ఆ ఇచ్చను తీర్చుకోవాల్సినటువంటి రోజు, వ్యక్తి, స్థలం, సందర్భం అది వేరు. అది దేవుని ఏర్పాటులో జరుగుతుంది చక్కగా. అప్పుడు అది పవిత్రంగా, నిష్కలంకంగా ఉంటుంది. కానీ ఈలోపుగా మనం దీన్ని, ఈ దేవుడిచ్చిన ఈ చక్కటి వాంఛని మనం అపవిత్రపరిచేసి మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ జోసెఫ్ ఈ విషయంలో. యోసేపు యవనానికి మనం ఏమని పేరు పెడతామంటే, ఏమని పేరు పెట్టచ్చు చెప్పండి మీరు? నేను ఇంకా పేరు బయట పెట్టలా, అంతా వివరించాను. కానీ యవనానికి మనం ఒక పేరు, ఒక టైటిల్ ఇవ్వచ్చు. బాల్యానికి ఏం టైటిల్ ఇచ్చాము? చెడుతనాన్ని విసర్జించిన వాడు అన్నాం. అది ఎలా సాధ్యమైంది?
ఫియర్ ఆఫ్ ద లార్డ్ ద్వారా, అంటే యెహోవా యందు భయభక్తుల వల్ల సాధ్యమైంది. ఈ యవనానికి ఏమని పేరు పెట్టొచ్చు అంటే పవిత్రతను కాపాడుకున్నటువంటి వాడు. పవిత్రతను కాపాడుకున్నవాడు. మనమే కాపాడుకోవాలి. దేవుడు వచ్చి కాపాడవు, ఇంకెవరో వచ్చి కాపాడరు. నీ యవన కాలంలో నీ పవిత్రతని నువ్వే కాపాడుకోవాలి, నువ్వే జాగ్రత్త వహించాలి. దానికోసం ప్రార్థన చేసుకోవాలి, దాని విషయంలో పశ్చాత్తాపడుతుండాలి, జాగ్రత్త పడుతుండాలి, కౌన్సిలింగ్ తీసుకుంటుండాలి. ఇలాంటి శోధన నీకు ఏమైనా వస్తే కనుక, నీకంటే సీనియర్ గ్రాడ్యుయేట్ పాస్టర్ గారు, ఆంటీ, అంకుల్ ఎవరైనా సరే నమ్మకస్తులు ఉంటే వారికి నువ్వు చక్కగా ఆ విషయం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుంటూ, ప్రార్థనా సహకారం తీసుకుంటూ చక్కగా ఆ విషయంలో జాగ్రత్తగా మెలగాలి. నా డిగ్రీ చదివే టైంలో అట్లాంటి వివాహం కాకమునుపు ఆ స్టూడెంట్ ఏజ్లో నాకు కూడా ఇన్ఫాక్చుయేషన్ అనేది ఒకరి విషయంలో ఉండేది. దాని విషయంలో అది తప్పని దాన్ని జయించడం కోసం నేను గంటల ప్రార్థన చేసుకునేవాడిని. నా గంటల ప్రార్థన ప్రేయర్ పాయింట్ ఏంటంటే ఇదే: ప్రభా, ఈ మనసు మంచిది కాదు కదా, ప్రభా, ఈ విషయం నీకు ఇష్టం కాదు కదా, దీన్ని నా నుంచి తొలగించు, జయం అనుగ్రహించు, ప్రభా జయం అనుగ్రహించు. ఇదే ప్రార్థన. ఏకాంతంగా జయించడానికి నాకు సాధ్యం కాక ఇంకా వేరే చేసినవి లేదు. నా మనసులో ఇష్టం, చూపుకి చక్కగా నచ్చటం, పెళ్ళి చేసుకుంటే బాగుండనే కోరిక, అది మనసులో ఉండటాన్ని నేను పాపంగా ఎంచుకుని ఎంతో ప్రార్థన చేసుకుంటూ సంబంధాలు బాగానే ఉన్నాయి, సంబంధాల్లో ఎటువంటి అపవిత్రత లేదు, చూపులు ఎటువంటి అపవిత్రత లేదు. కానీ నాలో ఉన్నటువంటి ఒక ములులాగా ఒక కలవరపరిచే ఒక మనసు, అది దానికోసమే ప్రార్థన. క్వైట్ టైంలో ప్రార్థన, రాత్రి ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, కన్నీరు మున్నీరై ప్రార్థన. అయినా సరే ఆ శక్తి చాలట్లా ఆ శోధన జయించడానికి. అలాంటప్పుడు మీకు తెలుసా, ఒక లీడర్షిప్ క్యాంప్ జరిగింది ఇదే విజయవాడలో. ఒక మంచి లీడర్షిప్ క్యాంప్ జరిగింది. ఆ లీడర్షిప్ క్యాంపు ఇంకా ఫైనల్ అయిపోయిన తర్వాత ఆ లీడర్స్ కానీ, తర్వాత ఈ గ్రాడ్యుయేట్స్, స్టూడెంట్స్ కానీ అందరం అలా రౌండ్గా కూర్చుని ఇక చివరి షేరింగ్ టైం అనమాట. ఎవరు ఏమి నేర్చుకున్నారు, మీకోసం ఏదైనా ప్రార్థనాంశం ఉందా అని ఒక స్టూడెంట్ ఆ ప్రేయర్ పాయింట్ చెప్తే ఆ పక్కన లీడర్కి చెప్తారు. దానిలో సిరాజన్ లాంటి వాళ్ళు, దానిలో ఇంకా పెద్ద వాళ్ళు ఉన్నారన్నమాట. ఆ రౌండ్ దానిలో సిరాజన్ వాళ్ళ అన్నయ్య దయానంద్ గారు అని చెప్పి ఉన్నాడు ఒక ఆయన కానీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నాడు. సో ఆ రౌండ్లో ఒక్కొక్కరి దగ్గరికి వాళ్ళ షేరింగ్, ఏం నేర్చుకున్నారు, ఏం తీర్మానించుకున్నారు, ప్లస్ ప్రేయర్ పాయింట్ ఏంటి చెప్తా ఉంటే, నా దగ్గరికి వచ్చేపాటి నా ప్రేయర్ పాయింట్ ఏంటి, ఇదే నా ప్రేయర్ పాయింట్. ఇంకైతే మించిన బ్రోకెన్ ఏమంటారు దాన్ని, హార్ట్ బర్నింగ్ ఇష్యూ, హృదయాన్ని కాల్ చేసే విషయం కంటే ఇంకోటి ఏం లేదు నాకు. ఈ శోధన జయించడం నాకు ముఖ్యమైనటువంటి విషయం. నా ప్రేయర్ పాయింటే ఇది. నా దాకా వచ్చినప్పుడు నాకు కొంచెం షివరింగ్గా ఉంది, భయంగా ఉంది. ఎందుకంటే నా ప్రేయర్ పాయింట్ ఇది వ్యక్తపరచాలి. నేను లేచి నిలబడి చెప్పిన మాట ఏంటి తెలుసా, అన్న, అక్కలు, మీకు అందరికి వందనాలు, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను ఒంటరిగా ఎంత ప్రార్థన చేసుకున్నా, 8 గంటల ప్రార్థన చేసుకున్నా నాకు జయం కలగట్లేదు. కాబట్టి మీ ప్రార్థనా సహకారంతో ప్రభువు నాకు జయమిస్తాడని నమ్మకంతో నేను చెప్తున్నాను ఒక ప్రేయర్ పాయింట్ లాగా. ఇదిగో ఒక చెల్లి ఈ విధంగా నాకు నా మనసుకి ఇట్లా ఉంది, నేను చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు ఆ శోధన జయించలేకపోతున్నాను, కాబట్టి మీరు నా కోసం ప్రార్థన చేయండి, ఆ మనసు పోయేలాగా, నా చదువు నేను చక్కగా చదువుకోవటానికి, మంచి భవిష్యత్తు ఉండటానికి, ఈ శోధన జయించడానికి నాకు కొంచెం ప్రార్థన చేయండి అన్నప్పుడు ఈ ప్రేయర్ పాయింట్ని సిరాజ్ అన్న వాళ్ళ అన్నయ్య దయానందానికి ఇచ్చారు. ఈ ప్రేయర్ పాయింట్ని అన్న లేచినబడి ఎంత కన్నీరు కాచి ప్రార్థన చేశాడో. అయిపోయిన తర్వాత నన్ను కలిశాడు అన్న విక్టర్పాల్ గారు అని ఆయన ఒక పెద్ద లీడర్, ఆయన కలిశాడు. వాళ్ళ అన్నమాట ఏంటి తెలుసా, ధైర్యంగా ఉండు, దేవుడు సహాయం చేస్తాడు, రియల్ క్రిస్టియన్ అంటే నువ్వు. ఇంత అందరి ముందు చెప్పుకోవటానికి భయపడే విషయాన్ని నువ్వు అందరి ముందు ఒప్పుకొని ప్రార్థనా సహకారం కోరుకున్నావు, దేవునికి సహాయం చేస్తాడని నన్ను ధైర్యపరిచారు. మీరు నమ్ముతారా? చాలా తక్కువ సమయంలోనే ఆ మనస్సు నాకు నుండి పోయింది, నేను దాన్ని జయించడానికి ప్రభు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేయర్ సపోర్ట్ తీసుకోవాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఈ విషయాల్లో ఎక్కడ మీకు మీరు సతమతం అయిపోవటం, మీకు మీరు నలిగిపోవడం కాదు. చక్కగా యోగ్యులైనటువంటి సేవకులు లేదా నాన్న, అక్క, బైబిల్ స్టడీ లీడర్స్ ఎవరైతే వాళ్ళు గ్రాడ్యుయేట్స్, వారితో మీరు చక్కగా ఓపెన్గా ఉండాలి. ఇలాంటి విషయాల్లో మరీ ఎక్కువ ఓపెన్గా ఉండాలి. నేను ఇంకొక అన్న కలిసి మినిస్ట్రీ చేసేవాళ్ళం ఆ రోజుల్లో. ఇంకో అన్న, మేమిద్దరం కలిసి సంఘంలో 2 వర్తమానాలు చెప్పేవాళ్ళం అనమాట. ఆరాధన వర్తమానం ఒకరు, 2వ వర్తమానం ఒకరు. మేమిద్దరం కలిసి వారంలో ప్రతిరోజు ఆల్మోస్ట్, ఆయనకి అప్పటికి పెళ్ళి అవ్వాల, నేనేమో స్టూడెంట్ని, డిగ్రీ స్టూడెంట్ని, నాకు పెళ్ళి అప్పుడే అవసరం లేదు. కానీ
ఆయన పెళ్లి కోసం నా ప్రార్థన సహకారం కోరుకునేవాడు కాబట్టి మేమిద్దరం ప్రతిరోజు ప్రే చేసుకునేవాళ్ళం. అక్కడ ప్రేయర్ పాయింట్ ఏంటి నాది అని అంటే, నేను దీన్ని ఓపెన్గా ఎత్తి ఆమె కూడా తెలుసు, ఆయనకు కూడా తెలుసు ఆ అమ్మాయి ఎవరో ఏంటో ఆయన తెలుసు స్పష్టంగా. ఆయన ఉన్నాడు కదా నేను మరుగు చేసేవాడిని కాదు. నేను పేరెత్తి మరి ప్రభా పలానా చెల్లి విషయంలో, సహోదరి విషయంలో నాకు ఇలాంటి మనసు ఉంది, నాకు జయమివ్వని ఆయన ఏకీభవిస్తుండగా ప్రార్థన చేసేవాడిని. ఆయన ఎప్పుడు ఇంట్రా ఇట్లా అని కూడా అనేవాడు కాదు. ఆయన నాతో ఏకీభవించేవాడు. ఎప్పుడో తర్వాత నేను అడిగా, అన్న ఎప్పుడు నన్ను అడగలేదేంటి, నేను ఇట్లా ప్రార్థన చేస్తుంటే, రే నీ మీద నాకు నమ్మకం, ప్రభు నీకు సహాయం చేస్తాడు, అక్కడ నువ్వు చెడు చేస్తుంది ఏమి లేదు, శోధన జయించడానికి ప్రార్థిస్తున్నావు, నేను ఏకీపిస్తున్నా, ఎందుకు నిన్ను అడగాలి అన్నాడు అన్నమాట. నమ్ముతారు పెద్దోళ్ళు, మనల్ని నమ్ముతారు అట్లాంటప్పుడు. కాబట్టి మనం ఈ విషయాల్లో అలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. పవిత్రతని కాపాడుకోవాలి. ప్రియ చెల్లి తమ్ముడు, ఈ పవిత్రతను కాపాడుకునే విషయంలో నువ్వు యోసేపులాగా కనుక వ్యవహరించకపోతే నువ్వు చాలా దెబ్బతింటావు, కెరీర్ దెబ్బతింటుంది. ఒక యవనస్తుడు జీవితాన్ని పతనం చేయగలిగిన శోధన ఈ ప్రేమలో పడటం అనేది దానికంటే మించి ఇంకోటి లేదు. యోసేపు యొక్క దృష్టిలో ఏది ఘోరమైన దుష్కార్యం, ఏది ఘోరమైన దుష్కార్యం? రెండు తన దృష్టిలో ఘోరమైన దుష్కార్యాలు. ఒకటేంటి తెలుసా? అతనికి అప్పటికి వివాహం కాల, అందుకని అది వివాహ పూర్వ సంబంధం అంటారు దాన్ని, ప్రీ మ్యారిటల్ రిలేషన్షిప్. ఆమెకే వివాహం అయిపోయింది, అది పోస్ట్ మ్యారిటల్ రిలేషన్షిప్. ఈ రెండు రిలేషన్స్ కూడా యోసేపు దృష్టిలో ఘోరమైన దుష్కార్యాలు. వివాహం కానివాడుగా ఒక వ్యక్తిని తన సొంతం అని ఫీల్ అవటానికి తన ఇంటిపట్టు ఇష్టపడ్డు. రెండవది, వివాహం అయిన స్త్రీగా తను తన లాంటి వాడిని ఇష్టపడటాన్ని తను ఏకీపించడం. ఈ వివాహ పూర్వ వివాహేతర సంబంధాలు తన దృష్టిలో ఘోరమైన దుష్కార్యాలు. ఎంచుకోగలవా నువ్వు? ఎంచుకోగలవా? ఈ వివాహేతర వివాహపూర్వ సంబంధాలు అసలు తప్పే కాదు. ఈవెన్ చట్టరీత్యా కూడా తప్పు కాదు తెలుసా? ప్రస్తుతం మన కోర్టు రీత్యా కూడా తప్పు కాదు. ఇది సినిమాలు అసలు తప్పే కాదన్నట్టుగా సినిమా మొత్తం, సీరియల్ మొత్తం వాటి చుట్టే తిరుగుతున్నాయి. సమాజం మొత్తం ఈ పాపం చుట్టే తిరుగుతుంది. కానీ ఇదిగో పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చినటువంటి దేవుడు, తన వలె అన్ని విషయాల్లో పరిశుద్ధంగా బ్రతకాలని కోరుతున్న దేవుడు యోసేపు లాంటి వాడిని మన కళ్ళ ముందుంచి మనకు బోధపరుస్తున్నాడు. మన యవ్వన ప్రాయంలో మనం ఈ విధంగా పవిత్రతను కాపాడుకున్న జీవితాన్ని మనం కలిగి ఉంటానని చూసుకోవాలి. పవిత్రతను కాపాడుకున్నవాడు. ఇది ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైందంటే ఫ్లీయింగ్ ఫ్రమ్ ద యూత్ఫుల్ డిజైర్స్ కదా, యవనేచ్ఛల నుంచి పారిపోవడం ద్వారా సాధ్యమైంది. వాట్ మేడ్ జోసెఫ్ ఫ్రూట్ఫుల్ వైన్? ఫస్ట్ ఏంటి? ఫెలోషిప్ విత్ గాడ్. నెక్స్ట్ ఏంటంటే ఫ్లీయింగ్ ఫ్రమ్ ద వరల్డ్. ఈ లోకెచ్చల నుంచి, ఈ యవనెచ్చల నుంచి పారిపోవటం ద్వారా తను ఫ్రూట్ఫుల్ వైన్ అయ్యాడు. ఒకవేళ ఇక్కడ కనుక పారిపోకుండా దావీదులాగా పడిన వాడైతే ఈ రోజున యోసేపుని గురించి మనం ఇలా మాట్లాడుకోవడంలో అర్థం లేనే లేదు. యోసేపు ఈవెన్ ఫరో అంతవాడు అయ్యేవాడు కూడా కాదు. ఆ రోజు పాపం చేస్తుంటే యెహోవా వాక్కు అతను పరిశోధిస్తూ ఉందంట. తాను చెప్పింది నెరవేరు వరకు తను ఎలా అక్కడికి ఆ స్థాయికి ఎదుగుతాడా అని యెహోవా వాక్కు పరిశోధిస్తూ ఉందంట. ఆ పరిశోధనలో ఇక్కడ కనుక ఇద్దరు పడిపోయి ఉంటే యోసేపు చరిత్రహీనుడు అయిపోయేవాడు. మహా అయితే ఆ పాపంలో పట్టడం ద్వారా యోసేపు ఏదో రోజున పాపంలో ఆ పాపం పట్టుకునేది, ఆ పట్టుకున్న దానివల్ల తనకి శిక్ష పడేది, తన జీవితం ఎందుకు పనికొచ్చేది కాదు. కానీ ఇక్కడ ఎప్పుడైతే జయించాడో తను ఆ స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో నువ్వు ఎదగాలి అంటే, నీ చదువులో, నీ ఉద్యోగంలో, నీ కెరీర్లో నువ్వు యవ్వనాన్ని కాపాడుకోవాల్సిందే. ఇటువంటి పాపంలో పడకుండా చూసుకోవాల్సిందే. ఈ శోధన జయించాల్సిందే. ఈ శోధన ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక వ్యక్తి వలన ఇటువంటి శోధన ఎదుర్కొని యవనస్తురాలు ప్రపంచంలో ఉండరు. ఏదో ఒక టైంలో నీకు ఎదురవుతుంది. కానీ నువ్వు యోసేపును గుర్తుపెట్టుకో. దేవుని భయాన్ని నీ హృదయంలో పెట్టుకో. ఒక తీర్మానం కలిగి ఉండు. దేవుడు తన సొంత సమయంలో నా సొంత పురుషుణ్ణి, సొంత స్త్రీని నాకు ఇచ్చేంత వరకు ఎవరినైనా సరే నేను పరస్త్రీగా చూస్తా, పరపురుషునిగా చూస్తా. నేను ఏమాత్రం కూడా తనకి నా యవనకాలపు సొత్తుని ఖర్చు చేయను. నా సొంత స్త్రీ, నా సొంత పురుషుని కోసం నిల్వ చేస్తా, నమ్మకంగా భద్రపరుస్తా, తన సొంతం చేస్తా. ఓకే, తన సొంతం చేస్తా. ఈ తీర్మానం కలిగి ఉన్నాడు కాబట్టి యోసేపు ఈ శోధన జయించగలిగాడు. ఈ థాట్ని ఆ పర్టికులర్ సహోదరి విషయంలో నేను ఎంతో కన్నీరు మున్నీరు ఏడుస్తూ జయించాలని చెప్పి ఆ మోకాళ్ళ మీద ఉండి
కన్నీటి ప్రార్థన, జుట్టు పీక్కుంటూ ప్రార్థన చేస్తుంటే మోకాళ్ళ మీద ఉండగా ప్రభువు నాకు ఇచ్చిన సందేశం ఇది. మోకాళ్ళ మీద ఉండగా నాకు అలా రివీల్ చేశాడు ప్రభు. యోసేపు ఆ శోధన జయించడానికి కారణం ఏంటో నీకు తెలుసా? దేవుని భయం, అంతేకాదు హృదయంలో ఉన్న తీర్మానం. ఆ వ్యక్తిని పరస్త్రీగా భావించి తన సొంత స్త్రీ కోసం తాను ఒక సమర్పణ కలిగి ఒక తీర్మానం కలిగి ఉండటం వల్లే ఆ రోజు జయించగలిగాడు అనే ఆ థాట్ ప్రభు నాకు మోకాళ్ళ మీద ఉండగా ఇచ్చాడు. ఆ రెవల్యూషన్ నాకు కలిగిన తర్వాతే నాకు కూడా జయం కలిగింది. ఇది ఏ యవనస్తులకి ఎక్కడ చెప్పినా కూడా చాలామంది మేలు పొందుతూ ఉన్నారు. ఒక యవనస్తుడు అప్పటికి బీపీఎడ్ చేశాడు. బీపీఎడ్ చేసి స్టడీ అయిపోయింది. తను అనుకోకుండా ఒక హాస్టల్లో ఉండేవాడు. అప్పటికి ఒక రౌడీయిజం లాగా, ఒక లవ్ అఫైర్లో అలా చాలా పాడు చేసుకుని, చదువు అయితే బాగానే చదివాడు. చివరికి అదే సెలవులకు వచ్చాడు ఊరు. వాళ్ళ ఇంటి ఎదురుగా మా బైబిల్ స్టడీ జరిగేది సండే. ఆ బైబిల్ స్టడీకి తను వచ్చాడు. వచ్చి బైబిల్ స్టడీలో కొద్ది వారాలు అలా పార్టిసిపేట్ చేస్తున్నాడు. 2-3 వారాలు, 4-5 వారాలు. ఆ బైబిల్ స్టడీ అయిపోయినాక అలా బయటికి వెళ్తూ ఉండగా నాకు అన్న ఒక అరగంట నాతో మాట్లాడతారా అన్నాడు. తమ్ముడు చెప్పని కూర్చున్నాం. చెప్పాడు తను. ఏమో తెలుసా, ఇదిగో నేను ఇలాగ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, ప్రేమించాను, కానీ తను నన్ను మోసం చేసింది, వేరొకరిని పెళ్లి చేసుకుంది, నేను సూసైడ్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను, బతకాలని నాకు ఆశ లేదు, విపరీతమైన డిప్రెషన్లో ఉన్నాడు. మాకు అప్పుడు అది తెలియదు, తను చెప్పకుండా మాకు తెలియదు. ఇది తన కండిషన్. తను చెప్పాడు. అప్పుడు నేను యోసేపుని చెప్పా, ఇదే విషయం చెప్పా. యోసేపు పాపం చేయకుండా ఆ శోధనలో పడకుంటానికి కారణం ఏంటి తెలుసా? ఈ తీర్మానం. నువ్వు ఈ తీర్మానం చేసుకుంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు ఆ శోధన నుంచి బయటపడతావు, దేవునికి సాయం చేస్తంటే. ఈ సందేశం, ఈ షార్ట్ మెసేజ్ విని తన ఆ క్షణంలో మారుమనసు పొందాడు. ప్రభువు తన హృదయాన్ని అప్పగించుకున్నాడు. ఆ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చాడు, జయించాడు దాన్ని, మంచి విశ్వాసగా మార్పు చెందాడు. ఎంపీఎడ్ చేశాడు నాగార్జున యూనివర్సిటీలో. ఆ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ డిఎస్ సంబంధించి తీసినప్పుడు తను బీపీఎడ్ క్వాలిఫికేషన్ మీదే ఫస్ట్ టైంలోనే జిల్లా పరిషత్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో డ్రిల్ మాస్టర్ జాబ్ వచ్చేసింది. తర్వాత తను వివాహం చేసుకున్నాడు. ప్రభు బిడ్డ, వెల్ సెటిల్డ్, వెల్ బిలీవర్, ఎక్సలెంట్ లైఫ్. ఆ రోజు తను ఆ మైండ్ నుంచి బయటకు వచ్చి ఉండకపోతే, ఆ రోజు ఈ మాటలు ఆ అరగంట సమయంలో తను విని ఉండకపోతే తను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి ఉండేవాడు. తన భవిష్యత్తు ఉండేది కాదు. ఎందుకు చెప్తున్నాను చెప్పనా? దేవుని వాక్యం శక్తి కలిగింది. ఈరోజు ఆ వాక్యం మీ దగ్గరికి వచ్చింది. దేవుడు ప్రేమించి, మీ యవన కాలాన్ని ప్రేమించి, మీ బాగు నిమిత్తం దేవుడు నీకు తీసుకొచ్చాడు. నువ్వు తీర్మానం చేసుకోగలవా? ప్రభా, ఇప్పుడు దాకా నా యవన కాలపు సొత్తుని నా పవిత్రపరచుకున్నా, నా చూపుల్లో పాడు చేశా, నా మాటలో పాడు చేశా, కొంత సమయాన్ని నేను ఇచ్చా, కొంత ధనాన్ని కూడా వెచ్చించా, నమ్మా, అది పాపం అని నేను గ్రహించలేకపోయాను, నన్ను క్షమించు. ఈ రోజున నాకు శక్తినివ్వు, నీ ఆత్మ నా హృదయంలో నివసింపచేయి, ఈ గొప్ప రక్షణ నాకు ఇవ్వు. ఈ రోజు నుంచే ఈ యవన కాలంలో వచ్చే ఈ శోధన నేను జయించి నీ కొరకు మహిమకరంగా జీవించాలని ఆశపడుతున్నా, నాకు సహాయం చేయి అని ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను కూడా యోసేపుని వాడుకున్నట్టు వాడుకుంటాడు. నీ లైఫ్ని కూడా యోసేపు క్యారెక్టర్ ఈ రోజు మనం స్టడీ చేస్తుంటే ఎలా బెనిఫిట్ పొందుతున్నామో, ఓ రోజు నీ క్యారెక్టర్ని స్టడీ చేసుకుంటారు మనుషులు. పలానా అక్క, పలానా అన్న మా టైంలో ఉండేది, ఆమె చెప్పిన మాటలు, ఆమె శోధన జయించిన విధానం ఈరోజు మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందని నీ చరిత్ర, నీ క్యారెక్టర్ని, అనేకుల క్యారెక్టర్ని ప్రభావితం చేయడానికి దేవుడు వాడుకుంటాడు. అదే నువ్వు గనక వాక్యాన్ని లక్ష్య పెట్టకుండా ఇటువంటి శోధనలో పడ్డావా, నీకు ఒక హిస్టరీ అనేది ఉండదు జీవితంలో. యవన కాలాన్ని చూస్తే పవిత్రతను కాపాడుకున్నా, చెప్పండి, యవనం. మూడవ దశ ఏంటంటే వృద్ధాప్యం లేదా వయోజన దశ. ఈ మొత్తాన్ని ఒక వచనంలో మనం తనకు ఒక సర్టిఫై చేయొచ్చు. ఎలాగంటే ఆదికాండం 45:5 చూడండి. ఆదికాండం 45:5. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీకుడి, ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. అలాగే 50:20 కూడా చదువుతాను చూడండి. ఆదికాండం 50:20. యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించుతారు కానీ నేడు దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించుతానని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఈ 2 వచనాలను దగ్గర పెట్టుకుని మీరు ధ్యానం చేస్తే మీకు అర్థమయ్యే విషయం ఏంటి తెలుసా?
తన ఆ వయోజన దశ లేదా ఆ వృద్ధాప్య దశ, ఆ దశకి మనం ఒక మంచి పేరు పెట్టవచ్చు. ఏంటి ఆ పేరు అనంటే అతను ఈ మాట చెప్పవచ్చు. ఏంటి తెలుసా? పగ ప్రతీకారాలు లేని ప్రేమగల వ్యక్తి, ప్రేమగల వ్యక్తిత్వం. పగ ప్రతీకారాలు లేని ప్రేమగల వ్యక్తిత్వం. అసలు ఇది ఇది ఎవరికి సాధ్యం కాదండి. ప్రభువైన యేసుక్రీస్తుకే సాధ్యమైంది, ఈ వ్యక్తికే సాధ్యమైంది ఈ జీవితం. ఎందుకో చెప్పనా? ఎందుకంటే తను సొంత అన్నలు ఎంత కఠినంగా క్రూరంగా ప్రవర్తించారంటే తను చంపడానికి సిద్ధపడ్డారు. ఎవడో ఒకటి సలహా మేరకు చంపడం ఆపేసి ఆ గుంటలోంచి తీసి అమ్మేశారు. అమ్మటం కూడా ఎంత ఘోరం అండి, ఘోరమేనా కదా? ఎక్కడికి అమ్మారు? ఐగుప్తుకి. వీళ్ళు కానాల్లో ఉన్నారు కదా. అంటే రేపొద్దున ఇక మళ్ళీ ఈ వ్యక్తి కనపడ్డు, ఒకరినొకరు చూసుకోవడానికి లేదు, అటు ప్రేమ గల తండ్రిని చూడటానికి లేదు, ఈ అన్నలను చూడటానికి లేదు, ఎవరిని చూడటానికి లేదు, ఎక్కడికో అమ్మేస్తున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతారు. వీళ్ళకి కనీసం జాలి కనికరం లేదు. మా చిన్న తమ్ముడు, నలుగురు అన్నదమ్ములు, చివరి తమ్ముడిని తన పెద్ద చదువు అబ్బల, ఆ కారణంగా తను ఏదో చిన్న హోటల్ మ్యాన్ సైడ్ 40 days చిన్న కోర్స్ ఏదో చేశాడు, వంటలు బాగా చేస్తున్నాడు. ఇతను ఏదో కొంచెం ఈ వంటల సైడ్ అయినా ప్రయోజకుడు అవుతాడని ఆశపడి నాకు తెలిసిన ఒక సిస్టర్తో మాట్లాడి ప్రభు తెలిసిన ద్వారం బట్టి తన్ని ఏం చేశానంటే గోవా తీసుకువెళ్ళి, స్వయంగా నేనే గోవా తీసుకువెళ్ళి, గోవాలో ఒక 1000 మందికి భోజన, ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, సుమారు ఒక 1000 మంది స్టూడెంట్స్ దానిలో భోజనం చేస్తారు. ఒక మెస్ ఉంది. ఆ మెస్లో వంటలు నేర్చుకోవటానికి ఈ తెలుగు మేనేజర్ ఒక ఆయన అక్కడ ఉన్నాడు. సో కాబట్టి వంటలు నేర్పించడానికి అని చెప్పి నేను అక్కడ డ్రాప్ చేయడానికి వెళ్ళా. కొద్ది కాలం వంటలు నేర్చుకుంటే తనే సొంత హోటల్ పెట్టవచ్చు, లేదా అక్కడే ఉద్యోగరీత్యా పని చేయొచ్చు అనే ఒక సదుద్దేశంతో తీసుకెళ్ళా గోవా. అది దించా. ఇక నేను మళ్ళీ వెనక్కి వచ్చేసేయాలి. ఈ ప్రయాణ అలసట వల్ల తను నిద్రపోతున్నాడు. నేను తను విడిచిపెట్టి రావటానికి ఇప్పుడు గుర్తు చేసుకున్నా నాకు ఏడుపు వస్తుంది. నాకు ఏడుపు ఆగట్లా. తన ముందు ఏడిస్తే ఎక్కడ మళ్ళీ నా వెంటబడి వస్తాడోనని వాష్రూమ్లోకి వెళ్ళి ఏడ్చి కళ్ళు కడుక్కుని ఏమి ఎరగనట్టుకు వచ్చి తను లేచిన తర్వాత జాగ్రత్తలు చెప్పి ట్రైన్లో ఏడ్చుకుంటూ వచ్చా. నాకున్న 2 తమ్ముళ్ళలో చివరి తమ్ముడు తను, నాకు ఒక అన్న. నా సొంత తమ్ముడిని తన ప్రయోజనార్థం తను ప్రయోజకుని చేయటం, తనేం నేనేమి అమ్మింది కాదు, లేదా పగతో వదిలేసింది కాదు, ఇట్లాంటివి కాదు. తన మేలు కొరకు కొద్ది కాలం ఎడబాటునే నా సొంత తమ్ముడి విషయం నేను సహించలేకపోయా. ఈ సందర్భం నాకు ఇప్పుడు అది గుర్తొస్తుంది. వీళ్ళు తన తమ్ముడిని చంపడానికి చూశారు, అమ్మేశారు పైగా. ఇక తను ఇటు రావటానికి లేదు. అలాంటి టైంలో ఇతను ఎంత ఏడ్చుంటాడు, ఎంత గుండెలు బాదుకుని ఉంటాడు, ఆ ఎడబాటుని ఎంత భయంకరంగా ఉండి ఉంటుంది తనకి. ఎందుకంటే ఇతనికి ఎలాగ పగలో ఆశీల దేశాలు ఏమి లేవుగా, ఇతని ప్రేమ ఉంది. ఆ అన్నలను విడిచిపెట్టడానికైనా, ఆ తండ్రిని విడిచిపెట్టడానికైనా ఎంత బాధపడి ఉంటాడు. అంత కఠినంగా అమ్మేశారు. అమ్మేసి అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? సుమారు 17 ఏళ్ళప్పుడు అమ్మేశారు. ఇప్పుడు కనబడినప్పుడు తనకి 30 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు? నేను లెక్కలు కొంచెం పూరు అమ్మా, కాదు 13 years అంతేగా? అంతే. ఈ 13 yearsలో అది కూడా మళ్ళీ కొంచెం ఆ కరువు కాలం తీసేయాలి. పంటలు పండిన కాలం 7 సంవత్సరాలు కదా, 7 7 years 7 సంవత్సరాలు పంటలు పండుతాయి, 7 సంవత్సరాలు నిల్వ చేయాలి కదా. సో వీటితో పాటు ఇక్కడ పెరిగిన 10 సంవత్సరాలు, జైల్లో 2 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, ఈ యొక్క 7 సంవత్సరాలు, మొత్తం ఎంత? 17, 18, 19. ఓకే, కరువు వచ్చేసింది. కరువు వచ్చినాక ఒక 2 సంవత్సరాలు ఎప్పుడో గ్యాప్లో వచ్చి ఉంటారు. మొత్తం సుమారు ఒక 20 years వేసుకోండి. అప్పటికి 20 years అయింది ఈ ఎడబాటు వచ్చి, తెలుసా? ఈ 20 yearsలో సుమారు 20 సంవత్సరాల్లో, నాయన చెప్పండి వీళ్ళంతా దుర్మార్గులో చూస్తారా? 20 సంవత్సరాల్లో ఎంత ఘోరమైనటువంటి తప్పు చేసి ఈ రోజుకి వాళ్ళ నాన్నకి నిజం చెప్పాల. అంటే కొంతమంది వాళ్ళ పాపాన్ని ఎంతకాలం అయినా ఎలా దాచుకోగలరో చూడండి. అన్ని సంవత్సరాలు దాయగలరు ఎవడన్నా. ఒకరోజు కాకపోతే ఒకరోజు అయినా అయ్యో తప్పు జరిగిందని కొంచెం లీక్ చేయరా? ఎక్కడ చేయరా? చేస్తారు కదా. కానీ వీళ్ళు మామూలు దుర్మార్గులు కాదు. అన్ని సంవత్సరాలు వాళ్ళ తప్పుని కప్పెట్టుకొని తప్పుని ఎరగనలాగా ఉండి ఇప్పుడు ఈ రోజున వచ్చి తన ముందు కనపడితే నా బోటాడైతే ఏం చేస్తాడండి, నీ బోటాడైతే ఏం చేస్తాడు? అవునా కదా? వాళ్ళని సజీవంగా మాటలతో తూట్లు పడరా? అవునా కదా? ఎందుకు బతుకున్నావురా బాబు అని చెప్పి ఒక్కొక్కడు వెళ్ళి ఇంటికి వెళ్ళి హ్యాంగింగ్ చేసుకుంటాడు ఆ మాటలు వింటే. అలా మాట్లాడతాం మనం.
అరే అసలు మీకు మీకు మనుషులేనా మీరు? మనుషులు ఎదిగారు కానీ మీ బుర్రలు ఎదిగినాయా? ఒక్కొక్కడు ఇలా బలవటం కాదురా, ఈ మాటలన్నీ వస్తాయి మన నోట. వస్తాయి రావా? అనరాని మాటలు అంటాం, అవునా? మీకు తెలుసా, యోసేపు కనీసం అట్లాంటి మాట ఒక మాట మాట్లాడకపోగా ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. మేము మిమ్మల్ని పోషిస్తా, మీరు బాధపడద్దు. దేవుడు మీరు కీడు కోసం చేశారనుకుంటున్నారు, కానీ దేవుడు మేలు కోసం చేశాడు. అది ఇది ఇది మీరు అమ్మింది మీరు కాదు, దేవుని ఏర్పాట్లో ఉంది, దేవుని చిత్తం అలా జరగాలని. కాబట్టి కారణం దేవుడు, మీరు కాదు. మీరు కలహించుకోవద్దు, బాధపడొద్దు, భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. నా తండ్రిని తీసుకురండి, మిమ్మల్ని మంచి శ్రేష్టమైన దేశంలో మిమ్మల్ని మీ సమాజం మొత్తాన్ని పోషిస్తా, పేదరికం రాకుండా చూసుకుంటా. వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇట్ ఈస్? వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇట్ ఈస్? ఇప్పుడు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఏం చేయొచ్చు? సర్వసాధారణంగా మన జగన్ గారో లేదా సిబిఎన్ గారో అనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తున్నారు మనం చూస్తున్నాంగా. ఒక లిస్ట్ రాసుకుని ఉంటారు, ఎవడెవడు ఏం చేశాడో ప్రతీకారం చేస్తున్నట్టుగా. అప్పుడు కనపడింది, ఇప్పుడు కనపడుతుంది, ఎప్పుడు కనపడతాయి. కానీ ఇతని విషయంలో మీరు చూస్తే ఇతను కూడా ఇలాంటి వాడైతే ఒక లిస్ట్ రాసుకోవాలి. ఎవరు రాసుకోవాలి? మొదటి లిస్టు అన్నలో. నెక్స్ట్ లిస్ట్ ఎవరు? పొతీఫర్ భార్య, అవును కదా. ఇప్పుడు సింహాసనం ఎక్కాడు, ఫస్ట్ ఎవరిని పిలుస్తాడు అంటే, అసలు ముందు వీళ్ళు రావటం కంటే ముందు, వీళ్ళు రావటం లేట్ అయింది కదా. డే 1 రోజున ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్తుంది అంటే, అరే ముందు ఆ పొతీఫర్ని తీసుకురండి అంటాడు. ఇప్పుడు పొతీఫరు సైన్యాధిపతే, కానీ ఇతను ఎవరు? ఫరో అంతటివాడు. కాబట్టి పొతీఫర్ యోసేపు దగ్గరికి వస్తాడు, చేతులు కట్టుకుంటాడు, సెల్యూట్ చేస్తాడు కదా. చేతులు కట్టుకుంటూ తలదించుకుంటాడు. ఏంటి మొదటి డైలాగ్ ఏంటంటే, ఎరా నీకు అసలు ఎవడరా ఉద్యోగం ఇచ్చింది? ఎవడరా నేను సైన్యాధిపతికి చేసింది? బుర్ర ఉండొద్దా? కనీసం ఇన్వెస్టిగేషన్ చేసావా? నేరం ఏమైనా రుజువైందా? ఏంటి నీ భార్య చెప్పంగా నమ్మే జైలు వేసేస్తావా? ముందు తీసుకెళ్ళి దానిలో పడేయండి, ఉద్యోగం తీసి పాడేయండి. ఇతనికి అధికారం ఉంది, ఫరో మాట్లాడటా కూడా లేదు, ఇతని ఇష్టం, అవునా కదా. నెక్స్ట్ ఎవరు? నువ్వు ఇక్కడే ఉండరా, వీడి భార్యని పిలవండి. ఆ అమ్మగారికి పడిపోతూ ఉంటుంది ఈ పాటికి. అసలు ఈయన అట్లా ఆ స్థాయికి వచ్చాడంటేనే అక్కడ ఆ కండిషన్ ఎలా ఉందో మొత్తం మీద. ఆమెను పిలిపిస్తే ఆమె వచ్చి నిలబడితే భర్త ముందు చెప్పమ్మా ఏం జరిగింది ఆ రోజు? ఏం జరిగింది? అమ్మో ఎంత ఘోరమో కదా. ఆమె పని అవచ్చు. ఆ తర్వాత ఇంకొకటి లిస్టులో ఇంకొకడు ఉన్నాడు. ఎవరతను? పానదాయకుడు ఉన్నాడు కదా, రాజుగారికి గిన్నె అందించేవాడు. వాడికి జైల్లో కలొస్తే ఆ కలభావం చెప్తే ఈయన అది నెరవేరిన తర్వాత నన్ను గుర్తు చేసుకోవాలని, ఆయన నేనే తప్పు చేసి రాలేదు, ఇక్కడికి అన్యాయంగా పెట్టబడ్డాను, కొంచెం నన్ను గుర్తు చేసుకుని ఫరోకు నా గురించి చెప్పు అని పంపించాడు. వాడు 2 సంవత్సరాలు మర్చిపోయాడు దాన్ని. 2 years పట్టింది వాడు గుర్తు చేసుకోవడానికి. మళ్ళీ ఎప్పుడు గుర్తుకొచ్చింది వాడికంటే, ఫరోకి కల వచ్చి నాకు కలభావం చెప్పేవాడు ఎవడా అంటే, అబ్బా 2 సంవత్సరాలు అయిందండి బాబు నాకు జరిగి, పలానోడు ఉన్నాడండి. అప్పుడు చెప్పాడు. వాడిని పిలిపించేవాడు, ఎరా నీ వల్ల అన్యాయంగా నేను 2 సంవత్సరాలు అక్కడ ఉన్నానుగా, వీడి పని అవచ్చు, అవునా కదా. మీకు తెలుసా, యోసేపు ఈ ప్రతీకారాలు లేకపోవటానికి సీక్రెట్ ఏంటి తెలుసా? చెప్పనా సీక్రెట్ ఏంటి తెలుసా? మనం వీటిని ఏదో వీళ్ళు పగబట్టారు, గుంటలో పడేశారు, అమ్మేశారు, వాళ్ళే మార్కెట్లో పెట్టారు, ఇతను కొనుక్కొచ్చుకున్నాడు, వీళ్ళ భార్య శోధించింది, జైల్లో పెట్టింది అన్యాయంగా, ఇట్లా చూస్తున్నాం. కానీ యోసేపు ఎలా చూస్తున్నా అంటే దాన్ని అంతటినీ, నా అన్నలే కనుక అలా నన్ను పడైకపోతే, అమ్మకపోతే, ఇలా జైల్లో పెట్టకపోతే, ఇదంతా జరగకపోతే ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు కదా. ఈ శోధనలు, ఈ శ్రమలు, వీటన్నిటిని కూడా తను ఒక స్టెప్స్గా భావిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కటి ఒక మెట్టుగా భావించుకుని ఇవే నన్ను పైకి తీసుకొచ్చింది ఈ రోజున. కాబట్టి ఆ కీడు వెనకాల పనిచేస్తున్న దేవుని హస్తాన్ని చూస్తున్నాడు, దేవుని ఏర్పాటును చూస్తున్నాడు, దేవుని సంకల్పాన్ని చూస్తున్నాడు, దేవుని చిత్తాన్ని చూస్తున్నాడు. ఆ కీడు వెనకాల కనిపిస్తున్న దేవుడు చేయబోతున్న మేలును చూస్తున్నాడు. కాబట్టి ఇతని దృష్టిలో ఇవేవి కీడుగా కనపట్లేదు. అండ్ కీడు చేసిన వాళ్ళ మీద పగలేదు, ప్రతీకారం అంతకన్నా లేదు. దట్ ఈస్ ద సీక్రెట్. పగ ప్రతీకారాలు లేని అటువంటి ఒక చక్కటి వ్యక్తిత్వం తనకు ఎలా వచ్చిందంటే, కీడును కీడుగా చోట్ల ఆ కీడు వెనకాల తనకు జరుగుతున్న మేలును చూస్తున్నాడు. ఆ కీడు వెనకాల పనిచేస్తున్న దేవుని హస్తాన్ని చూస్తున్నాడు. దేవుని హస్తం తన వెనక పనిచేస్తుంది, తను చూస్తున్నాడు ఆ విషయం.
ఎక్కడో గుంటలో చావాల్సిన వాడిని వాళ్ళకి ఎందుకు రావాలి ఆ తలంపు? దేవుడు పుట్టించకపోతే ఇష్మాయిల్కి అమ్మేయాలని. సరే ఇష్మాయిల్కి చెప్పాం, వాళ్ళు ఎందుకు నన్ను పని కట్టుకుని వచ్చి పొతీఫర్కి చేతి చిక్కేంతగా చక్కగా అమ్మబడాలి? నేను ఒక సైన్యాధిపతి ఇంట్లోకి రావాలి, ఆ సైన్యాధిపతి ఇంట్లో నేను ఇట్లా ప్రమోషన్ మీద ప్రమోషన్లు వచ్చి ఇంత అధికారిని ఎలా అయ్యి ఉండేవాడిని ఇక్కడ రాకపోతే? ఆమె ఆ శోధన వల్ల అన్యాయంగా నన్ను జైల్లో పెట్టి ఉండకపోతే ఆ జైల్లో ఉన్న అధికారి కూడా అతనికి అనధికారికంగా జైలు మీద అధికారం ఇచ్చాడంట. ఆ ఖైదీలందరినీ ఇతనే చూసుకునేవాడంట. ఇదంతా ఎలా జరిగేది? ఇలా జరిగి ఉండకపోతే రాజుగారికి కలభావం ఇప్పుడు ఈ రోజున ఫరోంతరం వాడిని కాబట్టి ఇదంతా ఎలా సాధ్యమయ్యేది? వెనక దేవుడు పనిచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవడన్నా మీకు కీడు చేశారా? ఎవరైనా నిందించారా, దూషించారా? భయపడమాకండి, పగబెట్టుకోమాకండి, కోపడమాకండి, వాదించమాకండి. మీ సహనం, మీ ఓర్పు తన క్రియని కొనసాగించనియండి. దాని వెనక దేవుడి కార్యం ఏదో ఉంది. దాని వెనక ఏదో దేవుడిని నీ సంకల్పం ఉంది. ఒక్కొక్క నిందని ఒక్కొక్క స్టెప్గా చేసుకోండి. ఒక్కొక్క దోషాన్ని ఒక స్టెప్గా తీసుకోండి. ఒక్కొక్క శాపనార్థాన్ని ఒక స్టెప్గా తీసుకోండి. ఒక్కొక్క దెబ్బని, ఒక్కొక్క తిట్టుని ఒక స్టెప్గా తీసుకోండి. వాళ్ళ మీద పగబెట్టుకోవద్దు, వాళ్ళని అసలు గుర్తుపెట్టుకోవద్దు, వాళ్ళ లిస్టులో పెట్టుకోవద్దు. దాని వెనక దేవుడు, మీ సహనం ఉన్నప్పుడు దాని వెనక దేవుడు పనిచేస్తాడు. మీ వెనక మిమ్మల్ని పైకి తీసుకెళ్తాడు. దిస్ ద సీక్రెట్. పగ ప్రతీకారాలు లేని ప్రేమ కలిగిన వ్యక్తిత్వం. వాట్ మేడ్ జోసెఫ్ ఫ్రూట్ఫుల్ వైన్? నెంబర్ 1, ఫెలోషిప్ విత్ గాడ్. నెంబర్ 2, ఫియర్ ఆఫ్ ద లార్డ్. నెంబర్ 3, ఫ్లీయింగ్ ఫ్రమ్ ద వరల్డ్. నెంబర్ 4, ఫర్మ్నెస్ ఇన్ పర్సనాలిటీ. ఫర్మ్నెస్ ఇన్ పర్సనాలిటీ అంటే ఒక స్థిరచిత్తుడైనటువంటి, లేదంటే ఒక స్థిరమైనటువంటి కన్స్ట్రక్టివ్ లైఫ్ స్టైల్ అనమాట. ఒక నిర్మాణాత్మకమైన జీవితం, ఒక స్టెప్ కట్టుకున్న జీవితం, ఒక రాయి పేర్చుకొని కట్టుకున్న జీవితం లాగా ఉంటుంది యోసేపు జీవితం. అతుకులు బతుకులుగా, వంకలు టెంకర్లుగా, అస్తవ్యస్తంగా యోసేపు జీవితం ఉండదు. ప్రతి మేలునైనా కీడునైనా సరే తను ఒక స్టెప్గా చేసుకున్నాడు, ఒక రాయిలాగా పేర్చుకున్నాడు, కట్టుకున్నాడు. మా పాస్టర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారండి, ఏంటంటే రాళ్ళు వేసి కొడతా ఉంటేనంట, రాళ్ళు ఇసులుతూ ఉంటా వాళ్ళ ఇంటి మీదకి, ఈయన ఒక్కొక్క రాయిని పేర్చుకునేవాడంట. ఒక్కొక్క రాయిని తీసుకుని ఆ రాయిని ఇల్లుగా కట్టుకునేవాడంట. ఉదాహరణ, రాళ్లతో కొట్టినవాడి మీద ద్వేషం పెట్టుకోవడం, ఆ రాయిని తిరిగేసడం కాదు. ఆ వచ్చిన రాయిని పేర్చుకుని ఆ రాయిని ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగించుకుంటే ఈ రాళ్ళే రేపొద్దు నీకు ఒక మంచి బిల్డింగ్ అయిపోద్ది. అవునా కదా? ఈ పగలే, ఈ ప్రతీకారాలే, ఈ దోషాలు, ఈ ద్వేషాలే, ఈ నిందలే, ఇవన్నీ కూడా నీకు ఒక మంచి, ఒక కన్స్ట్రక్టివ్ లైఫ్, ఒక నిర్మాణాత్మకమైన జీవితం, చెక్కు చెదన జీవితం, అగ్ని పరీక్ష కూడా నిలబడేటువంటి ఒక శక్తివంతమైన, ఫలభరితమైనటువంటి జీవితంగా నీ జీవితాన్ని కడుతుంది. యోసేపు పగా ప్రతీకారాలు లేని ప్రేమ గల వ్యక్తి కావడానికి కారణం ఏంటంటే ఫర్మ్నెస్ ఇన్ పర్సనాలిటీ. ఫైనల్లీ తన జీవితం, లైఫ్, టోటల్ జీవితాన్ని మనం ఒక మాటలో తేల్చి చెప్పాలంటే 45:11 ప్రకారం, ఆదికాండం 45:11, టోటల్ జీవితం 45:11. ఇకను 5 కరువు సంవత్సరాలు వచ్చిన కనుక నీకును ఇంటి వారికి ఈయన కలిగిన అంతటికి పేదరికం రాకుండా అక్కడ నేను పోషించదనన్నాడని చెప్పుడి. ఇతని జీవితం అంతటిని కూడా ఒక మాటలో తేల్చి చెప్పాలంటే నేనైతే ఏం చెప్తుంటానంటే 42:6-9 కూడా మనం దీనికి సహకరిస్తుంది. 6-9 వరకు. సరే, ఇదంతా చదివినంత మన టైం లేదు, అయిపోయింది ఆల్రెడీ. ఈ 2 వచనాలు మీ దగ్గర పెట్టుకుని చదివితే తన జీవితాన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే జోసెఫ్ లైఫ్ వాజ్ సక్సెస్ఫుల్ లైఫ్. యోసేపు జీవితం విజయవంతమైన జీవితం, లేదా సఫలీకృత జీవితం అని చెప్పచ్చు. ఏ జీవితం ఇది? విజయవంతమైన జీవితం, సక్సెస్ఫుల్ లైఫ్. జోసెఫ్ లైఫ్ వాజ్ అ సక్సెస్ఫుల్ లైఫ్, పర్పస్ఫుల్ లైఫ్. చాలా ఉద్దేశపూర్వకంగా జయించినటువంటి జీవితం ఈ జీవితం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, అదేంటంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సక్సెస్? చెప్పండి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సక్సెస్? నీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? చెప్పండి ఎవరన్నా. వాట్ ఈజ్ సక్సెస్? సింపుల్, ఇది పెద్ద లోతుగా ఆలోచన పని ఏమీ లేదు. సక్సెస్ అంటే సహజంగా మన దృష్టి ఏంటంటే సాధించడం, అవునా? మనం కోరుకున్న దాన్ని పొందుకోవటం, కోరుకున్న ఉద్యోగం రావటం, చదువుకున్న చదువు చదవగలగటం, అవునా కదా? సాధించడమే కదా సక్సెస్ అంటే, పొందుకోవడమే కదా, అవునా?
నువ్వు కోరుకున్నది సాధించడమే సక్సెస్ మన దృష్టిలో. కానీ అది అర్ధ సత్యమే. రియల్ మీనింగ్ ఆఫ్ ద సక్సెస్ అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వేం కావాలనుకుంటున్నావో అవటం సక్సెస్ కాదు. నువ్వేం కావాలని దేవుడు కోరుకుంటున్నాడో అది అవటం సక్సెస్. అర్థమైందా మీకు? నువ్వు పోలీస్ కావాలనుకుంటున్నావు, అయ్యో సక్సెస్ అంటావు నువ్వు. కాదు కాదు, నువ్వు పోలీస్ కావాలని దేవుడు కోరుకుని నువ్వు అయితే కనుక అది సక్సెస్. అర్థమైందా? తప్పకుండా అదే సక్సెస్. అంటే దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగా నిన్ను పుట్టించాడు. నీ జీవితం వెనక ఒక హస్తం ఉంది. తల్లి గర్భంలో అవయ నిర్మాణం చేశాడు, డిజైన్ అయింది. నీ నీ లైఫ్ మొత్తాన్ని కూడా ఏంటది నిర్మించింది ఆయన, జరిగించింది ఆయన, నడిపించింది ఆయన, మొత్తం ఆయన కంట్రోల్లో ఉంది. కానీ నువ్వేం చేసావంటే ఆయన కంట్రోల్లో లేకుండా నీ జీవితాన్ని వేరొకరికి అప్పచెప్పావు. దానివల్ల వాడేం చేశాడు అంటే ఆ జీవితాన్ని అస్తవ్యస్తంగా తయారు చేశాడు. అదొక మతం కావచ్చు, లేదా అదే ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, అదే ఒక సినిమా హీరో కావచ్చు, ఎవరైనా కావచ్చు. నువ్వు దేవుడిని వదిలిపెట్టావు, అసలైనటువంటి క్రియేటర్ని, ఆ డిజైనర్ని, ఆ యొక్క నీ లైఫ్కి ఆథర్ని ఆయన విడిచిపెట్టావు. నీ జీవితాన్ని వేరొకటి చేతిలో పెట్టావు. వాడికి అసలు ఈ జీవితానికి వాడికి సంబంధం లేదు, దీన్ని చెడగొట్టి పెట్టాడు. అదే నువ్వు కనుక దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టావనుకో, అసలు నేను పుట్టించినోడు ఆయన కాబట్టి, నేను పుట్టించిన పర్పస్ ఆయన తెలుసు కాబట్టి దానికి అనుకూలంగా ఆయన లీడ్ చేస్తుంటాడు ఆ లైఫ్ని. దానివల్ల నువ్వు సక్సెస్ అవుతావు. ఏది కావాలో ఆయన తెలుసు, దాన్ని చేసి పెడతాడు ఆయన. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక ఇంటిని కట్టాలి, ఈ ఇంటిని ఎవరి చేతిలో పెట్టాలి? ఇంజనీర్ ప్లాన్ చేయాలి, లేదంటే ఒక మంచి తాపి మేస్త్రి ప్లాన్ చేయాలి, ఒక తాపి మేస్త్రి కట్టాలి. ఆ తాపి మేస్త్రిలో కూడా మంచి పని వాళ్ళు ఉంటారు, చెడ్డ పని వాళ్ళు ఉంటారు కదా. మంచి పని వాడి చేతిలో పెట్టాలి. ఏదైనా సరే, ఏ పని అయినా సరే ఎవరి చేతిలో పెట్టాలి? మంచి పని. ఒక మెకానిక్ మంచి మెకానిక్ చేతిలో పెట్టాలి బైక్ని. ఒక సెల్ ఫోను మంచి మెకానిక్ చేతిలో పెట్టాలా. ఈవెన్ తల కత్తిరించుకోవాలన్నా మనం మంచి బార్బర్కి అప్పచెప్తాం తలని. ఎవడు పడతా ఆడికి అప్పచెప్తామా? అప్పచెప్పాం. రెండు రకాల పనులు ఉంటారు. ఒక బట్టలు కుట్టించుకోవాలన్నా మంచి పని వాళ్ళని చూసుకుంటాం. టైలరే కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఏం బట్టలు ఏమో క్లాత్ ఇవ్వం, చూసుకుంటాం కదా. అలా మరి నువ్వు అన్ని విషయాల్లో కూడా మంచి పనులను చూస్తావు, కానీ అసలు నీ లైఫ్ని మాత్రం ఎందుకు సంబంధం లేనివాడి చేతిలో పెడతావు? దేవుడు నీ సృష్టికర్త అయిన దేవుని చేతిలో నువ్వు పెడితే, బాల్యదినాలందరూ నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకుంటే, ఆయన చేతిలో నువ్వు పెడితే ఆయన నీ లైఫ్ని డిజైన్ చేసి, ఇదిగో యోసేపుని ఎలాగైతే తను చిన్నప్పుడే బయలుపరిచినటువంటి ఆ స్థానం వెళ్ళటం కోసం ఎలాగా లైఫ్ని లీడ్ చేశాడో అలా నిన్ను కూడా లీడ్ చేస్తాడు. అప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ లైఫ్ అవుతుంది నీ లైఫ్. ఓకే. సో కాబట్టి సక్సెస్ అంటే అర్థం ఏంటంటే నువ్వేం కావాలనుకున్నావు అది కావటం కాదు, దేవుడు ఏం కావాలని నిన్ను పుట్టించాడో అది కావటం సక్సెస్. అందుకు నువ్వు దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. ఓకే. వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్, సీక్రెట్ ఆఫ్ హిస్ సక్సెస్? సక్సెస్ అయ్యాడు సరే, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్? తన సాధించడానికి రహస్యం ఏంటి? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్? సక్సెస్ కోసం తనకున్న ఆ బలం ఎక్కడిది అని అంటే, నా పరిశోధనలో నాకు అర్థమైన విషయం ఏంటంటే తన జీవితం ప్రభువుతో పెనవేసుకుని పోవడమే. ఏ లైఫ్ ఇంటర్ట్వైన్డ్ విత్ ద లార్డ్ అనమాట. ఇంటర్ట్వైన్డ్ విత్ ద లార్డ్. నిజ ద్రాక్షవలైనటువంటి దేవునితో అంటుకట్టబడటమే తన నిజంగా ఫలించడానికి కారణం. అందుకే మీరు గమనిస్తే ఎక్కడ చూసినా కూడా తను ఏం చెప్తాడో తెలుసా? ఇవన్నీ కూడా ఎవరు చేశారు అంటే దేవుడు చేశాడు, దేవుడు చేశాడు, దేవుడు చేశాడు. ఎక్కడ చూసినా కూడా మీరు ఆ మాటలు ఇన్ని చోట్ల చూస్తారో, దేవుడు ఇచ్చాడు, దేవుడు పంపాడు, ఇదిగో దేవుడు 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 దేవుడు, ఎక్కడ చూసినా దేవుడే. అందుకే దాన్ని బట్టి మనం తేటగా చెప్పగలిగిన మాట ఏంటంటే యోసేపు తన జీవితం దేవునితో పెనవేసుకుని జీవితం. నాకు ఆశ్చర్యం కలిగించే ఒక విషయం చెప్పనా? బైబిల్లో ఇంతమంది భక్తులు ఉన్నారు, ఒక్కొక్క భక్తుడు కనీసం ఒక నిమిషం ప్రార్థించిన భక్తులన్నా ఉన్నారు. కొద్ది ప్రార్థన చేసిన వాళ్ళు, పెద్ద ప్రార్థన చేసిన వాళ్ళు, ప్రార్థన లేకుండా భక్తులు లేడు బైబిల్ ఎక్కడ. కానీ అసలు ప్రార్థనా ప్రస్తావన లేని భక్తుడు ఎవరైనా ఉంటే యోసేపే. అది నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే యోసేపు అప్పుడు ప్రార్థన చేయలేదా? చెప్పండి, చేయలేదా? యోసేపు ప్రార్థన చేయడం కాదు, మిగతా భక్తులు ప్రార్థన చేశారేమో, అసలు ఇతనే ఒక ప్రార్థన. క్షణక్షణం ప్రార్థన, క్షణక్షణం దేవుడు
దేవుడు లేకుండా యెహోవా అతనికి తోడై ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెను. ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతనికి తోడై ఉండెను. సక్సెస్ఫుల్ లైఫ్కి రీజన్ అదే, దేవునితో పెనవేసుకుని పోవటం. ఫరో అంటాడు, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని మనం కనుగొనగలమా? ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని మనము కనుగొనగలమా అంటాడు. అరే, ఒక అన్యుడైనటువంటి వాడికి ఇతనిలో దేవుని ఆత్మ ఎప్పుడు కనిపించాడు? దేవుని ఆత్మ కలిగిన వ్యక్తికి ఎలా అర్థమైంది? ఎలా అర్థమైంది? అతను ఏమన్నా దీర్ఘ ప్రార్థన చేశాడా? అక్కడ ఏమన్నా ఏం చేస్తే అర్థమైంది? మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిలో 2 లక్షణాలు కనిపిస్తాయి. దేవుని ఆత్మ కలిగిన ఒక విశ్వాసుల సేవకుల్లో 2 లక్షణాలు కనిపిస్తాయి. అవేం ఇతని జీవితం ఆధారం చేసుకుని చెప్తే ఏంటి ఆ 2 లక్షణాలు అంటే, మీరు కనుక గమనిస్తే, ఇదిగో ఈ కళ చెప్పి కలభావం చెప్పమంటే యోసేపు అంటాడు, ఇది నాకు సాధ్యం కాదు, ఇది దేవుని వల్లనే అగును, ఇది దేవునికే సాధ్యమవుతుంది, నీ కలభావం చెప్పేవాడు దేవుడు ఒకడు ఉన్నాడు. ఇదే మాట మన దానియేలు కూడా అంటాడు, ఇతని వల్లే దేవదూతల ఆత్మగల మనుషుని కనుగొలమా అంటాడు అక్కడ ఆ రాజు. అతనిలో కనిపించింది కూడా అదే, నా వల్ల కాదు, మర్మాలు బయలుపరచగల దేవుడు ఒకడు ఉన్నాడు. దేవుని ఆత్మగల వాళ్ళు 2 లక్షణాలు కనిపిస్తాయి. ఒకటి, అతడు ప్రతి విషయంలో దేవుణ్ణి చూపిస్తాడు. నేను కాదు దేవుడే, నేను కాదు దేవుడే, నేను కాదు దేవుడే. ప్రతి విషయంలో దేవుణ్ణి చూపిస్తాడు. దేవుని ఆత్మ గలవాడు తను తాను చూపించుకోడు. అది మొదటి లక్షణం. రెండో లక్షణం ఏంటంటే, ప్రతి విషయంలో కూడా దేవుని వైపు చూస్తాడు. ఏది కావాలన్నా కూడా దేవుని వైపు చూస్తాడు, దేవుని సహాయం కోసం చూస్తాడు, దేవుణ్ణి ఆశ్రయిస్తాడు, దేవునిపైన ఆధారపడతాడు, దేవుని వైపు చూస్తాడు. ఈ 2 పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళే దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు. దేవుని చూపించాలి, దేవుని వైపు చూడాలి అనుక్షణం. దేవుని కాకుండా వారిని చూపించుకోవటం, తర్వాత వారి వైపు మనుషులు చూసేలా చేసుకోవటం, ఇది దేవుని ఆత్మ కలిగిన మనుషుల లక్షణం కానే కాదు. యోసేపు దేవుని ఆత్మ గల మనుషుడు, దేవునితో పెనవేసుకుని పోయిన జీవితం. యోసేపుని మీరు చూస్తే చాలా ఆశ్చర్యపోతాం. ఓకే, నేను ఎంతతో క్లోజ్ చేసేస్తాను, ఎందుకంటే అది సెకండ్ పార్ట్. వాస్తవానికి ప్రభు చిత్తమై ఎప్పుడన్నా అయితే కనుక జోసెఫ్ని గురించి మనం కంటిన్యూ చేస్తాం. మళ్ళీ వీళ్ళంత త్వరలో ఫాలోఅప్ లాగా పెట్టుకుని మనం ప్రభు చిత్తమై చేద్దాం, అవకాశం ఇస్తే ప్రభు. ఓకే, ఎంతటితో నేను క్లోజ్ చేస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి, యోసేపు జీవితం 110 సంవత్సరాల జీవితం ఒక సక్సెస్ఫుల్ లైఫ్. సక్సెస్ఫుల్ కావడానికి సీక్రెట్ ఏంటి అంటే, అతడు దేవునితో పెనవేసుకుని పోయిన జీవితం, నిజ ద్రాక్షవల్లైన ప్రభుతో పెనవేసుకుని పోయినటువంటి జీవితం. అడుగడుగునా దేవుడు 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 దేవుడు. ఓకే, దేవుడు. 5 F's చెప్పాను మీకు. వాట్ మేడ్ జోసెఫ్ ఫ్రూట్ఫుల్ వైన్? చెప్పండి. నెంబర్ 1 ఇక్కడ నుంచి చెప్దాం. బాల్యం ఏంటి చెప్పండి, లేదా అక్కడ నుంచి చెప్దాం. ఏది? నిజ ద్రాక్షవల్లి కదా. 2 మాటల్లో తేల్చి చెప్పాలంటే ఏంటి చెప్తాం? ప్రార్థన ఫలంగా పుట్టాడు, ఫ్రూట్ ఆఫ్ ప్రేయర్. నెంబర్ 2 ఫలించడి కొమ్మగా ఎదిగాడు. సో ఫ్రూట్ఫుల్ వైన్. వాట్ మేడ్ జోసెఫ్ ఫ్రూట్ఫుల్ వైన్? నెంబర్ 1 ఫెలోషిప్ విత్ గాడ్. టోటల్ ఫైనల్ కంక్లూజన్ కూడా అదే, ఫెలోషిప్ విత్ గాడ్. ఓకే, తర్వాత బాల్యం ఏంటి? చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది? ఫియర్ ఆఫ్ ద లార్డ్. యవనం ఏంటి? యవనం ఏంటి? పవిత్రతను కాపాడుకున్నవాడు. ఎలా సాధ్యమైంది? ఫ్లీయింగ్ ఫ్రమ్ ద వరల్డ్. ఓకే, ఫ్లీయింగ్ ఫ్రమ్ ద వరల్డ్. వృద్ధాప్యం ఏంటి? పగా ప్రతీకారాలు లేని ప్రేమగల వ్యక్తిత్వం. ఓకే, పగా ప్రతీకారాలు లేని ప్రేమగల వ్యక్తిత్వం. ఎలా సాధ్యమైంది? ఫార్మ్నెస్ ఇన్ పర్సనాలిటీ. ఓకే, ఫార్మ్నెస్ ఇన్ పర్సనాలిటీ. ఇక ఫైనల్ ఏంటి? లైఫ్. టోటల్ లైఫ్ చూస్తే ఏమంటాం? తన జీవితం ఏంటి? టోటల్ లైఫ్ ఏంటి? సక్సెస్ఫుల్ లైఫ్. జోసెఫ్ లైఫ్ వాజ్ అ సక్సెస్ఫుల్ లైఫ్. వాట్ మేడ్ జోసెఫ్ సక్సెస్ఫుల్? ఏం చేసింది? ఎలా జరిగింది? తన సక్సెస్ కారణం ఏంటి? వాట్ ఈస్ ద సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్? ఎరా? ఫెలోషిప్ విత్ ద లార్డ్, లేదంటే నిజ ద్రాక్షవల్లేటువంటి దేవునితో పెనవేసు దేవుని ఆత్మ కలిగినటువంటి ఇక్కడ నేను దీన్ని
ఈ సమయం లేకపోవడం వల్ల దాన్ని నీకు మెన్షన్ చేయాలి. అదేంటంటే సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే ఫోకసింగ్ ఆన్ గాడ్స్ విల్. దాన్ని పెట్టుకోండి. సారీ, దీన్ని గమనించాలి నేను. ఫైనల్ ఎఫ్ ఏంటంటే ఫోకసింగ్ ఆన్ గాడ్స్ విల్. అది తన సీక్రెట్ అనమాట. ఇప్పుడు ఇంత కీడు ఇంత ఈ జరుగుతున్నా కూడా తన ఫోకస్ అంతా దేని మీద? కీడు కల్పించినోడు కాదు ఫోకస్, కీడు కాదు ఫోకస్. ఫోకస్ ఏంటి అని అంటే దేవుని చిత్తం జరుగుతుందా లేదా, దేవుని ఏర్పాట్లో ఉన్నానా లేదా. ఓకే, దేవుడు చిన్నప్పుడే చెప్పాడు ఏమని? రాజు రావటం కల్లో బయలుపరిచాడు. అది అవుతున్నానా లేదా? నా ప్రయాణం ఆ దిశగా వెళ్తుందా లేదా? తన టార్గెట్, తన గోల్ ఏంటంటే ఐగుప్తు రాజు కావడం. ఐగుప్తు రాజు అవడం అని తనకు స్పష్టంగా తెలియదు, కానీ మొత్తం మీద ఏదో అధికారం అవుతాడని దేవుడే చెప్పాడు. కాబట్టి తన ఫోకస్ అంటే ఏంటంటే దేవుని చిత్తం నెరవేరటం, ఆ ఉన్నత స్థాయికి వెళ్ళడం, ప్రజలకు మేలుకరంగా జీవించడం. ఫోకసింగ్ ఆన్ గాడ్స్ విల్. 5 F's. వాట్ మేడ్ జోసెఫ్ ఫ్రూట్ఫుల్ వైన్? ఫెలోషిప్ విత్ గాడ్, ఫియర్ ఆఫ్ ద లార్డ్, ఫ్లీయింగ్ ఫ్రమ్ ద వరల్డ్, అండ్ ఫర్మ్నెస్ ఇన్ పర్సనాలిటీ, అండ్ ఫోకసింగ్ ఆన్ గాడ్స్ విల్. థ్యాంక్ యూ. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. సారీ ఫర్ ద లేట్. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ఎవరు కూడా నిజంగా ఇది సాధ్యమే. ఇట్స్ పాసిబుల్ విత్ గాడ్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. బైబిల్ లేని దినాలు, బోధకులు లేని దినాలు, మందిరాలు లేని దినాలు, ఆరాధన లేని దినాలు, ఇప్పుడున్నటువంటి హెచ్చరికలు లేని దినాలు, మాదిరికరమైన జీవితాలు కళ్ళ ముందు లేని దినాలు, ఏ అవకాశాలు లేనప్పుడే యోసేపు యేసులాగా జీవించడం సాధ్యమైతే ఈరోజు నీకు నాకు మరింత సాధ్యమవుతుంది కదా. నువ్వెందుకు కాకూడదు యోసేపులాగా? నిన్నెందుకు దేవుడు చేయకూడదు ఒక ఫలభరితమైన జీవితంగా? హీ ఈజ్ విల్లింగ్ టు మేక్ యూ లైక్ జోసెఫ్, లైక్ జీసస్. హీ ఈజ్ రెడీ టు డూ వాట్ హీ వాంట్స్ టు డూ. ఆయన నీ ఎడల ఏం చేయాలని కోరుకున్నాడో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకటే, నువ్వు ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. నువ్వు ఆయన చేతిలో ఆయన చేతిలో రూపించబడాలి. ఒక కొమ్మరివాడి చేతిలో ఎలాగైతే మట్టి ఒక మంచి కుండగా తయారవుతుందో అలాగే నువ్వు ఆయన చేతిలో ఉంటే ఆయన నిన్ను అలా చేయగలుగుతాడు. సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ గాడ్స్ విల్. దేవుని చిత్తం వైపు నీ యొక్క గురిని పెట్టుకోవాలి. ప్రభా, నన్ను ఎందుకు పుట్టించావు? నన్ను ఏం చేయాలని పుట్టించావు? నీ చిత్తం ఏంటి నా జీవితం వెనక? నన్ను నీకు అప్పగించుకున్నాను ప్రభా. ఇప్పుడు ఇంతకాలం నా జీవితాన్ని నేను ప్రభా సినిమా నాయకుడికి అప్పచెప్పాను, రాజకీయ నాయకుడికి అప్పచెప్పాను, నా స్నేహితులకు అప్పచెప్పాను ప్రభా. నా యొక్క ఆ ఫోకస్ అంతా కూడా మనుషులు, నా ఫోకస్ అంతా కూడా ఆ కోపాలు, తాపాలు, స్నేహాలు, పగలు, ప్రతీకారాలు. కానీ యోసేపు ఫోకస్ అయితే అవి కాదు. యోసేపు లాగా ఈరోజు నుంచి నేను నీ మీదే నా దృష్టి పెడతాను, నీ చిత్తం మీద దృష్టి పెడతాను ప్రభా. నువ్వు నన్ను రూపించు, నువ్వు నన్ను నిర్మించు ప్రభా. నా హృదయాన్ని, నా శరీరాన్ని, నా ప్రాణాత్మ దేహాలని నీకు అప్పగించుకుంటున్నాను ప్రభా. సహాయం చేయి ప్రభా, సహాయం చేయి. యోసేపుని ఫలభరితంగా చేసిన దేవా, నన్ను కూడా ఫలభరితంగా చేయి. నా తల్లిదండ్రులు నా ఫలాలు అనుభవించాలి, నా తోడబుట్టిన నా ఫలాలు అనుభవించాలి ప్రభా. నా యొక్క సమాజం, నా యొక్క స్వజాతీయులు, నా సంఘం ప్రభా, నా సేవకులు ప్రభా, నా దేశం నాయన ప్రభా, నా ఫలాలు అనుభవించాలి. ఫలభరితమైన జీవితంగా నన్ను చేయి ప్రభా. నిష్ఫలుని కాకుండా కాపాడు ప్రభా. ప్రభా కాపాడు, ప్రభా కాపాడు. చెడుతనాన్ని విసర్జించిన జీవితం నాకు దయచే ప్రభా. యవనాల్లో నా యొక్క పవిత్రతను కాపాడుకునే జీవితం నాకు దయచే ప్రభా. పగా ప్రతీకారాలు లేని ప్రేమగల వ్యక్తిగా నన్ను చేయి ప్రభా. ప్రభా నీ యొక్క చిత్తం మీదే ఆ దృష్టి నుంచి బతికేటువంటి ప్రభా వ్యక్తిగా ఆ ఫోకసింగ్ లైఫ్ నాకు దయచేయి. ఆ ఫర్మ్నెస్ ఇన్ పర్సనాలిటీ దయచేయి ప్రభా. సహాయం చేయి ప్రభా, సహాయం చేయి. ప్రార్థన చేసుకోండి. నిజంగా వాక్యం విని ఈ విధంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ఇప్పటికైనా ప్రభు హస్తానికి మీ చేతిని అప్పగించాలని మీరు కోరుకుంటే, మీ జీవితాన్ని, మిగిలిన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టాలని మీరు కోరుకుంటే, మీ యొక్క ఆథర్ ఆఫ్ లైఫ్, డిజైనర్ ఆఫ్ లైఫ్, మన యొక్క జీవాధిపతి ఆయన, జీవాధారకుడు ఆయన, మన జీవాధారకుడు ఆయన, జీవాన్ని ఊపిరిని దయచేస్తున్నవాడు ఆయన. నువ్వు ఆయన చేతికి కాకుండా వేరే చేతిలో ఉండటం నీకు మంచిది కాదు. కాబట్టి ఈ రోజున నా జీవాధిపతి అయిన దేవునికి నా జీవితాన్ని అప్పగిస్తున్నాను. యోసేపులాగా నిజ ద్రాక్షవలైన యేసుతో నేను అంటుకట్టబడాలని కోరుకుంటున్నాను అన్న నా కోసం ప్రార్థన చేయండి. ఈరోజే నూతనంగా నేను నా హృదయాన్ని, నా జీవితాన్ని, నా భవిష్యత్తుని, నా జీవితకాలం అంతటిని కూడా ప్రభువునే నా రక్షకునిగా కోరుకుని నా దేవుడిగా అంగీకరిస్తున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అన్న అని ఎవరైనా మీలో నూతనంగా ప్రభువుని సొంత రక్షణ అంగీకరించాలని కోరుకుంటే, యోసేపు లాంటి జీవితం మీ జీవితంగా కావాలని, అలా చేసేవాడు
యేసుక్రీస్తుని నమ్మకంతో ఆయనకి మీ యొక్క జీవితాన్ని అప్పగించాలని ఆశపడితే మీరున్న స్థలంలో మీ కుడి చేతిని పైకి చూపించండి. నేను మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన సహకారం కావాలనుకుంటే మీ కుడి చేతి పైకి చూపించండి. ఎవ్వరు కూడా సిగ్గుపడొద్దు, భయపడొద్దు. మనం తప్పు చేయడానికి సిగ్గుపడలేదు, పాపం చేయడానికి భయపడలేదు, శోధనలో పడినప్పుడు భయపడలేదు, ఎన్నో చెడు అలవాట్లకి బానిసలమైనప్పుడు సిగ్గుపడలేదు. కానీ ఇప్పుడు వాటిని విడిచిపెట్టడానికి సిగ్గుపడితే దాని అంత బుద్ధిహీనమైన విషయం ఇంకోటి లేదు. కుడి చేతి పైకి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. నిశ్చయంగా మీ హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు తప్పకుండా మిమ్మల్ని అంగీకరించి తప్పకుండా దినదినం ఆయన మీకు తోడుగా ఉండి యోసేపు లైఫ్ని ఎలా అయితే ఆయన లీడ్ చేశాడో మిమ్మల్ని అలా లీడ్ చేస్తాడు, తప్పకుండా లీడ్ చేస్తాడు. ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు సిగ్గుపడొద్దు, భయపడొద్దు. ఇప్పుడు నూతనంగా ఇంతకుముందు ఈ రక్షణ పొందని వారు ఇప్పుడు నూతనంగా ఈ గొప్ప రక్షణ నాకు కావాలి, ఈ దేవుడు నాకు, ఈ రక్షకుడు నాకు కావాలని కోరుకునే వాళ్ళు నూతనంగా ఎవరైనా ఈ మాటలు విని ప్రభుని అంగీకరిస్తే కనుక మీ చేతిని పైకి చూపించండి. దయచేసి మీ చేతిని పైకి చూపించిన వారు మీరున్న స్థలంలో లేచి నిలబడండి చక్క ధైర్యంగా. ఎందుకంటే మీ ప్రాణాత్మ దేహాలని దేవునికి అప్పగించడానికి సాదృశ్యంగా ఇంతకాలం మీ ప్రాణాత్మ దేహాలు చెడుతనానికి అప్పగించినటువంటి మనం ఇక నుంచి ఈ దేహం దేవుని కోసం, నీతి కోసం, ప్రభు కోసం ఇక నుంచి ఆయన నన్ను నడిపించాలి, నా చేయి పట్టుకున్న మరణం వరకు ఆయన నన్ను నడిపించాలి, నిత్య జీవం వైపుకి ఆయన నన్ను నడిపించాలి, ఈ ఫలభరితమైన జీవితం పొందడానికి ఆయన నన్ను నడిపించాలి అనే దానికి సాదృశ్యంగా మీరున్న స్థలం లేచి నిలబడండి. ప్రార్థన చేస్తాను. లేచి నిలబడిన వాళ్ళు నాతో ఈ ప్రార్థన చెప్పండి. దయచేసి లేచి నిలబడిన ఈ ప్రార్థన చెప్పండి. యేసు ప్రభువా, గట్టిగా చెప్పండి. యేసయ్యా, మీకు వందనాలు, ఈ దినాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, మీ సన్నిధికి నన్ను కూడా నడిపించినందుకు వందనాలు, మీ యొక్క మాటలు నాకు అందించినందుకు వందనాలు, యోసేపు జీవితాన్ని నాకు నేర్పించినందుకు వందనాలు. ప్రభువా, నన్ను క్షమించండి. నేనైతే యోసేపు వలె కాకుండా ప్రభువా లోకంతో పెనవేసుకుని పోయి ఇప్పటికే కొంత చెడి ఉన్నాను, నన్ను క్షమించండి. నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించండి. నా బలహీనతలు క్షమించండి, నా చెడుతనాన్ని క్షమించండి. మీ రక్తంతో నన్ను కడగండి. ఈరోజు నుంచి నిన్ను కలిగి, నీతో అంటుకట్టబడి, నీ సహవాసంలో, నీ భయంలో, నీ కొరకు చెడుతనాన్ని విసర్జించి లోకానికి దూరమై ప్రభువా నీ చిత్తాన్ని జరిగించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. నన్ను అంగీకరించండి, నన్ను రక్షించండి. నా జీవితకాలమంతా యోసేపు నడిపించినట్లుగా నన్ను నడిపించుమని వినయ మనసుతో, విరిగి నలిగిన హృదయంతో యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరిస్తూ నా ప్రభువుగా నా జీవితాన్ని అప్పగించుకుంటూ నన్ను అంగీకరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఇది మొదలుకొని ప్రతిదినం ప్రార్థనలో, వాక్యంలో, సహవాసంలో, సంఘంలో నమ్మకంగా నడుచుకోవటానికి సహాయం చేయండి. నా చదువులో, నా ఉద్యోగంలో, నా భవిష్యత్ అంతట్లో మీ చిత్తమే సంపూర్ణంగా జరిగించట్లో మీ ఆత్మ నా యందుంచి నన్ను నడిపించమని ప్రార్థన చేస్తూ, యోసేపు దేవుని ఆత్మగల మనుషుడు అని చెప్పబడినట్లుగా నేను కూడా దేవుని ఆత్మగల మనుషునిగా జీవించటానికి సహాయం చేయమని బతిమాలుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మన మధ్య జాన్ పాలే గారు ఉన్నారు. చివరి ప్రార్థన మీకోసం చేస్తారు. అలా కళ్ళు మూసుకునండి. చివరి ప్రార్థన మీ కొరకు చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడు అయిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, సృష్టికర్తవైన రాజా, భూమి ఆకాశములు సృజించిన తండ్రి, నీ పాదాలు చెంత చేరి ప్రార్థిస్తున్నాం. మీరు చూపించిన ఆ కల్వరి ప్రేమను గుర్తు చేసుకుంటూ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, మీరిచ్చిన రక్షణకై, నిత్య జీవముకై స్తోత్రాలు నాయన. ఇంతవరకు ప్రభువా
నీ దాసుల్ని నిలువబెట్టుకొని నీ శ్రేష్టమైన మాటలు, గంభీరమైన మాటలు, బలమైన నీ మాటలు ప్రభువా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇంతవరకు నీ మాటలు విన్నటువంటి నీ బిడ్డలు ప్రభువా మంచి నేలను పడినటువంటి విత్తనం అది ఫలించి 30 60 100 ఫలించేటట్లుగా, అలాగే నాయన యవనస్తులైన బిడ్డలను మంచి నేలను పడిన విత్తనం వలె అది ఫలించేటట్లుగా అనేకులు ప్రభువా నీ బిడ్డలుగాను, నీ సొత్తుగాను, నీ జనాంగంగాను మీరు చేసుకోమని, చేరిన నీ బిడ్డలందరినీ మీరు దీవించమని, సంఘ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఇక్కడ పరిచర్య చేస్తున్న నీ దాసురాలని కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఇంతవరకు నీ యొక్క వాక్యం చెప్పినటువంటి నీ దాసుని నిలువబెట్టుకొని నాయన నీ దాసుని కుటుంబాన్ని పరిచయను మీరు దీవించమని, చేరిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ, మిక్కిలి బలహీనుడను నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నా కుటుంబాన్ని పరిచయను సంఘాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడితో ముగియబడింది. వాక్యం బోధించిన సేవకులు బేకే రాజు గారికి హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఇక్కడ స్నాక్స్ ఇవ్వబడితే అందరూ తీసుకుని వెళ్ళండి.